రిలేషన్షిప్, బంధము ఎప్పుడు బలపడుతుందంటే దగ్గరగా ఉన్నప్పుడు బంధం స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని రకాలైన పరిస్థితుల వలన బంధాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి, దూరం అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబంలో వచ్చే మనస్పర్ధలు అవ్వచ్చు, కుటుంబంలో వచ్చే గొడవలు అవ్వచ్చు, వాటి వలన భార్యాభర్తల మధ్యలో ఒక గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది, లేదంటే తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో ఒక గ్యాప్ వస్తూ ఉంటుంది. కొన్ని రకాలైన పరిస్థితులను బట్టి తోబుట్టువుల మధ్యలో కూడా వారికి ఉన్న బంధము, వారి మధ్యలో ఉన్న ప్రేమ దూరం అయిపోతూ ఉంటుంది. దేవునికి ఆయన ప్రజలకు మధ్యలో ఒకానొక సంఘటన జరగడం ద్వారా ఒక గ్యాప్ వచ్చిందండి. ఏంటా సంఘటన అని ఆలోచించినట్లయితే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, దేవుడు మోషేకు చెప్పాడు, సీనాయి కొండపైకి రా, నేను నీతో మాట్లాడబోతున్నాను అని దేవుడు మోషేకు ఆజ్ఞాపించినప్పుడు మోషే సీనాయి కొండపైకి ఎక్కి వెళ్ళాడు. ఎక్కి వెళ్ళిన తర్వాత మోషే రావడం ఆలస్యమైంది. ఆలస్యమైన సమయంలో క్రిందున్న ఇశ్రాయేలీలు తొందరపడిపోయారండి. నిర్గమకాండం 32వ అధ్యాయము 1వ వచనం, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, మా ముందర నడుచుటకు లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దూతను మా కొరకు, ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. మోషేను చాలా త్వరగా మర్చిపోయారు. అప్పటి వరకు మోషే నాయకుడిగా, వీరికి ఏ సమస్య వచ్చినా దేవుని ప్రతినిధిగా మోషే ఉన్నాడు కాబట్టి మోషే మీద, అహరోన్ల మీద సనుగుతూ వచ్చిన, ఆధారపడుతూ వచ్చిన ఇశ్రాయేలీలు ఒక్కసారిగా మోషే కనబడకుండా వెళ్ళేసరికి మోషే యొక్క ఫిజికల్ ప్రెజెన్స్, ఆయన యొక్క వ్యక్తిగతంగా ఆయన వారి మధ్యలో లేకపోవుట చేత ఇశ్రాయేలీలు చాలా త్వరగా మోషేను మర్చిపోయారు. మోషేను మర్చిపోతే పర్వాలేదు కానీ దేవుని మర్చిపోయారండి. దేవుని మర్చిపోయి ప్రజలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక దేవత కావాలి, మేము ఒక దేవతను సిద్ధపరచుకుంటాం. దే వాంటెడ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ గాడ్. దేవునికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఒక రూపాన్ని, ఒక దేవతను సృష్టించుకోవాలి అని ఇశ్రాయేలీల యొక్క ఆలోచన దేవునికి చాలా ఆయాసాన్ని కలుగచేసింది. మన జీవితంలో కూడా దేవుడు ప్రతి సందర్భంలో మనం ఫస్ట్ పరిగెట్టుకుంటూ వెళ్ళేది, మనకి ఏ పరిస్థితి వచ్చినా మనం ఆధారపడవలసింది ఆయనే అని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి సమయంలో కూడా మన పక్షంగా ఆయనే ఉండాలని, ఆయనే సహాయం చేయాలని, ఆయనే జోక్యం చేసుకొని ముందుకు నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ కొన్నిసార్లు మనం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయన మనసు నొచ్చుకుంటుంది, ఆయన మనసుకు ఆయాసము కలుగ చేస్తుంది. ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, బికాస్ ఆఫ్ ద గోల్డెన్ కాఫ్ వర్షిప్. అంటే బంగారు దూడను వారు తయారు చేసుకున్నారు. ఆ బంగారు దూడను చేసుకొని దాన్ని ఏమని పొగుడుతున్నారంటే, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినది నువ్వే అని ఆ బంగారు దూడను ఇశ్రాయేలీలు ఆరాధించిన ఆ సందర్భంలో దేవుని మనసు నొచ్చుకుంది. దేవుడు కూడా బాధపడతాడా? ఖచ్చితంగా బాధపడతాడు. మనకు భావోద్వేగాలు ఉన్నట్లుగానే, మనకి ఇమోషన్స్ ఉన్నట్లుగానే దేవునికి కూడా ఇమోషన్స్ ఉంటాయండి. మనము బాగా ప్రేమించిన వారు మనల్ని కొంచెం పట్టించుకోకపోయినా చాలా బాధ కలుగుతుంది కదా. అందుకే ఒక మాట అంటూ ఉంటారు, మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వారు మనల్ని ఎక్కువ హర్ట్ చేయగలరంట. ఎందుకంటే పెంచుకున్న ప్రేమ, పెంచుకున్న అటాచ్మెంట్ వల్ల కొద్దిగా మనల్ని పక్కన పెట్టినా, కొద్దిగా మనకి విలువ ఇవ్వకపోయినా మనకి వెంటనే చాలా ఎక్కువ బాధ కలుగుతూ ఉంటుంది. ఇట్స్ ద సేమ్ విత్ గాడ్. దేవునితో కూడా అంతే. దేవుడు మనల్ని మర్చిపోయాడని కొన్నిసార్లు మనము శ్రమలలో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతామో, దేవుని మనం మర్చిపోయినప్పుడు కూడా దేవుడు బాధ నొచ్చుకునేవాడు, దేవుడు తన హృదయంలో దుఃఖించేవారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తనను బట్టి, వారి అవిధేయతను బట్టి, వారు దేవుని విడిచిపెట్టుటను బట్టి, దేవుని మర్చిపోవటను బట్టి దేవుడు మోషేతో ఒక మాట చెప్తున్నారు, నేనైతే మీతో రాను, దూతని మాత్రం పంపిస్తాను. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయము 2వ వచనం, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీలను, హిత్తీయులను, పెరిజ్జీలను, హివ్వీలను, యెబూసీలను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. నేనైతే రాను, నా దూతనైతే దూతని పంపిస్తాను అని ఎందుకు దేవుడు చెప్పారంటే, 32వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. మోషే దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నాడండి.
దేవా ఈ ప్రజలను సంహరించొద్దు, నీ ప్రజలను ఒకవేళ నువ్వు శిక్షిస్తే అందరూ ఏం చెప్పుకుంటారంటే వీరి దేవుడు ఐగుప్తులోండి వీరిని బయటకు తీసుకొచ్చి అడవిలో లేదంటే వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత వారిని సంహరింపజేశాడని నీ నామానికి అవమానం వస్తుంది దేవా, అటువంటి కార్యం నువ్వు చేయకని మోషే దేవుని సన్నిధిలో బ్రతిమాలినప్పుడు మోషే యొక్క ప్రార్థనకు జవాబుగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను దూతనైతే పంపిస్తాను కానీ నేను మాత్రము రాను. అలాంటి సమయంలో మోషే దేవుని సన్నిధిలో అడుగుతున్న 3 ప్రాముఖ్యమైన మాటలు మోషే చేసిన ప్రార్థన, అమూల్యమైన ప్రార్థన. నిర్గమకాండము 33వ అధ్యాయము మొట్టమొదటి అంశం చూడండి, 13వ వచనం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. ఫస్ట్ మోషే ఏం అడుగుతున్నాడంటే, నీ మార్గాలు నాకు తెలుపయ్యా, నేను నిన్ను తెలుసుకుంటా. మోషే యొక్క డిజైర్, వాట్ వాజ్ మోసెస్ గ్రేటెస్ట్ డిజైర్? ఒకవేళ నీకు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలమ్మా, నువ్వేం కోరుకుంటున్నావు, నీవేం ఆశిస్తున్నావు అంటే, ఈ లోకంలో ఉన్నవారు వారి స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి ఏవేవో కోరుకుంటారేమో. నాకు తెలుసు ఒక కుటుంబము, ఆ సహోదరి యొక్క భర్త చాలా ఫేమస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండి, చాలా ఫేమస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఒకసారి ఆమె ఫోన్లో నాకు ఫోన్ చేశారు, కాల్ చేసి ఆమె ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయని అడిగితే ఏం అడిగారు తెలుసా? బ్లెస్సీ గారు, నా భర్త చేసే ఫిలిమ్స్ చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ప్రార్థన చేయండి అని అడిగారు. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు కదా, ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనము సినిమాలు చూడము, వాటి గురించి మనం ఆలోచన చెయ్యము, ఇంకా అవి హిట్ అవ్వాలని ప్రార్థన చేస్తామా? దట్ ఈస్ సంథింగ్ వీ కెనాట్ డూ. కానీ మనుషులు వారున్న పరిస్థితులను బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారి అవసరతలు, వారి కోరికలు అట్లా ఉంటాయేమో. దైవజనుడైన మోషే దేవునికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకున్న బలమైన సాధనంగా ఉన్నాడు, దేవుని ప్రజలను నడిపించిన గొప్ప నాయకుడుగా ఉన్నాడు. 11వ వచనంలో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా, ఎంత శ్రేష్టమైన అనుభవం! ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఫ్రెండ్స్ ఎంత బాగా మాట్లాడుకుంటారండి. ఫ్రెండ్స్ మాటి మాటికి మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ హృదయం తెరిచి మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ అన్నీ చెప్పుకుంటారు ఒకరితో ఒకరు. దేవుడు మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడేవాడంట. అంత సాన్నిహిత్యము, అంత క్లోజ్నెస్, అంత ఇంటిమసీ దేవునితో కలిగిన మోషే ఇప్పుడు దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటూ, నీ కటాక్షము నా ఎడల ఉంటే, దేవా నీ కటాక్షము, నీ జాలి నా మీద ఉంటే నీ మార్గములు నాకు తెలుపుము. మోషే యొక్క ప్రార్థన, ఐ వాంట్ టు నో యూ లార్డ్, నిన్ను నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నా ప్రభా. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనందరం కూడా చేయాల్సిన ప్రార్థన అదేనండి. మోషే ప్రార్థన మనకొక ఎగ్జాంపుల్ ప్రేయర్, ఒక మోడల్ ప్రేయర్గా మనకు కనబడుతుంది. ప్రభా నీ మార్గాలు నాకు తెలియచేయి, నీ హృదయం నాకు తెలియచేయి, నిన్ను నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేయి. మనలో ఖచ్చితంగా చెప్పగలం, దేవుని మందిరానికి రాకముందు, రక్షణ పొందకముందు మనకు దేవుని గురించి ఎంత తెలుసో, దేవుని వాక్యం వింటున్న కొద్దీ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది, దేవునిలో ఎదుగుతున్న కొలది, దేవుని గుర్చిన జ్ఞానంలో మనం పెరిగాం. అవునా కదా? నేనైతే చెప్పగలనండి, గాడ్ హెస్ గివెన్ మీ అ గ్రేటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ హీ ఈస్. ఆయన ఏమై ఉన్నాడో ఇంకా లోతుగా తెలుసుకోవడానికి దేవుని మందిరానికి మానక వస్తూ ఉండగా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, దేవునితో నడుస్తూ ఉండగా, దేవునితో సహవాసం చేస్తూ ఉండగా నా అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్, దేవుని గురించిన నా అవగాహన పెరుగుతూ ఉంది. మోషే అడుగుతున్నాడు, నాకు తెలుసయ్యా నీ గురించి చాలా, కానీ ఇంకా నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నా. లార్డ్, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ. వాళ్ళు కొంతమంది మనుషులు ఓపెన్ బుక్ అంటారు కదా. ఓపెన్ బుక్ అంటే ఏంటి? తెరిచిన పుస్తకం, లోపల ఏం దాగవు, అన్నీ చెప్పేస్తారు. డబ్బా 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 ఒక ప్లేటు పట్టుకొని మోగించినట్లు కొంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మొత్తం మొదలుపెట్టి అన్నీ చెప్పేస్తారు, ఏమీ దాచుకోరు, లేదంటే లోపల ఏమీ ఉండదు. ఇంకొంతమంది ఉంటారండి కంప్లీట్ ఆపోజిట్, ఇంట్రోవర్ట్స్. వాళ్ళ లోపల నుంచి ఒక్క మాట లాగాలంటే చాలా అలా కూర్చుని ఉంటారు. వాళ్ళకి పాపం చెప్పడము చేదు. ఎంత బాధ ఉన్నా లోపలే పెట్టుకుంటారు, ఎంత కష్టం ఉన్నా లోపలే, ఎంత డిప్రెషన్ ఉన్నా లోపలే, ఎంత స్ట్రగుల్ ఉన్నా లోపలే, ఎదుటి వాళ్ళ మీద ఎంత ప్రేమను అది కూడా లోపలే పెట్టుకుంటారు. ఇది ప్రమాదమే, అది కూడా ప్రమాదమే కదండి. అన్ని లోపల ఉంచుకున్నా అది ఒక వాల్కెనో లాగా, అగ్నిపర్వతంలాగా ఒకరోజు ఎక్స్ప్లోడ్ అయిపోతుంది.
లోపల లోపల కృంగిపోయి చాలా ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలకు కూడా దారితీస్తూ ఉంటుంది. మోషే దేవునితో తనకున్న వ్యక్తిగతమైన సంబంధం ఎలాంటిదంటే, దేవునితో అన్నీ పంచుకునే శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వ్యక్తి మోషే. ఒకవేళ వారి గురించి అన్నీ చెప్పుకునే వారిని మనం కొద్ది రోజులు, కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాలు వారితో స్నేహం చేశాక మేబీ వీ కెన్ సే వారు ఏంటో నాకు తెలుసండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసండి. మనుషుల గురించి బహుశా కొన్ని నెలల స్నేహము, కొన్ని సంవత్సరాల స్నేహంతో మేబీ వీ కెన్ నో అబౌట్ అ పర్సన్. చాలా వరకు ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకోవచ్చేమో, కానీ దేవాతి దేవుని గురించి తెలుసుకోవడానికి ఈ లైఫ్ టైము సరిపోదు, ఈ జీవిత కాలము సరిపోదండి. మనకున్న ఈ బ్రతుకు సరిపోదు, మనకున్న ఈ జ్ఞానము సరిపోదు, మనకున్న అనుభవము సరిపోదు. ఎన్ని పుస్తకాలు చదివినా, బైబిల్ గ్రంథాన్ని ఎన్నిసార్లు ధ్యానించినా, ఈ బైబిల్ గ్రంథంలో మనకు కనబడే సజీవుడైన దేవుని గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. అంత దేవునితో సన్నిహితంగా ఉన్న మోషే చేస్తున్న మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీవు దయచేసి నీ మార్గము నాకు, లార్డ్ టీచ్ మీ యువర్ వేస్. నీ మార్గము తెలుపు అని ఎవరు అడుగుతారంటే, ఆయన మార్గాలలో నడవాలని ఆశ ఉన్న వాళ్ళే అడుగుతారు. అవునా కదా? మీ ఇంటికి రూట్ ఏంటండి అని నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి, మీరేమనుకుంటారు? మా ఇంటికి వస్తున్నారని, అంతే కదా? మీ ఇంటికి ఎట్లా రావాలండి, పలానా ఆ పక్క వీధిలో పలానా బిల్డింగేనా అండి అని అడిగానంటే మీకు అర్థమవుతుంది ఏమని, ఓకే మా ఇంటికి రాబోతున్నారు అని. నీ మార్గములు నాకు తెలుపుము అని మోషే దేవుని అడిగాడంటే, దేవుని మార్గాలలో నడవాలని ఎంత ఆశ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అప్పటి వరకు వాళ్ళు చాలా మార్గాల్లో ప్రయాణము చేశారు కదా. దే హ్యావ్ ట్రావెల్డ్ త్రూ మెనీ రోడ్స్, మెనీ డిఫికల్ట్ పాత్స్. చాలా కష్టమైన, క్లిష్టతరమైన రహదారులలో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూనే వచ్చారు. అండ్ దే ఆర్ స్టిల్ ఆన్ ద వే, ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మన జీవితం కూడా ఇట్స్ లైక్ అ జర్నీ కదా. ఇది ఒక విశ్వాస ప్రయాణం. చాలా ప్రయాణం చేసి వచ్చాం, ఇంకా చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. చేసే ప్రయాణంలో దేవుని మార్గాలు తెలుసుకొని ఆయన మార్గాలలో మనం నడిస్తే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, సాఫల్యము పొందుకుంటాం, ఇతరులకు దీవెనకరంగా ఉంటాం. మనకి తోచిన మార్గాలలో మనం వెళ్ళిపోతే నష్టపోతాము, కష్టపడతాం. మోషే అడుగుతున్నాడు, దేవా నీ మార్గములు నాకు తెలియచే. రెండవదిగా మనం చూసినట్లయితే 15వ వచనం, నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని, దేవా నీ దూతను పంపించావుగా చాలే, ఐఎమ్ సాటిస్ఫైడ్, నీ దూత వచ్చినా చాలే ప్రవ్వా అని వెళ్ళిపోయాడండి మోషే. దేవుడు అన్నాడు కదా, మోషే నువ్వు ఇంతగా బ్రతిమాలుకున్నావు కాబట్టి దూతని పంపిస్తాను, కానీ బహుశా మార్గంలో మీలో కొంతమందిని సంహరిస్తా, ఎందుకంటే వారి అవిధేయతను బట్టి. అయితే మోషే అంటున్నాడు, దేవా నేను సాటిస్ఫై అవ్వట్లేదు, నీ దూత వస్తే మాకు కాదయ్యా, నువ్వు రావాల్సిందే. ఎంత పట్టుదల అండి! ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా! నీకుందా ఆ పట్టుదల? చాలాసార్లు చాలా విషయాలకి మనం పట్టుబడతా ఉంటాం, కానీ దేవుని సన్నిధిని పొందుకోవాలి, దేవుని సన్నిధిని నాతో పాటు మోసుకొని వెళ్ళాలి, దేవుని సన్నిధిని నేను అనుభవించాలి అనే పట్టుదల నీకుందా? మోషే తన జీవితంలో అడుగుతున్నాడు, దేవా నీ సన్నిధి రాకపోతే, చూడండి కొన్నిసార్లు పిల్లలు కొన్ని షాప్స్కి వెళ్ళిన తర్వాత మొండికేస్తారు, ఆ బొమ్మ కొనియకపోతే నేను ఇక్కడే కూర్చుని పోతా. అవును కాదండి? చిన్నప్పుడు వెస్లీ గారికి అలా పట్టుదల ఉండేదంట. ఒకరోజు కీబోర్డ్ షాప్కి వెళ్ళారంటే, చిన్న కీబోర్డ్. అప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు మరి వారు ఆర్థికంగా కూడా చాలా స్ట్రగుల్ గుండా వెళ్తూ ఉండేవారు. సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో వెస్లీ గారు ఒక కీబోర్డ్ చూపించి, డాడీ నాకు ఈ కీబోర్డు కావాలంటే పాస్టర్ గారు అన్నాడు, డబ్బులు లేవు నాయన, మళ్ళీ వద్దాంలే, ఇప్పుడు కావాలి డాడీ అని అక్కడ కూర్చుండిపోయారండి షాప్లో. నాయన మన పరువు పోతుంది, నువ్వు లే అలా పేచి పెట్టకు, నేను మళ్ళీ కొనిస్తాలే, ఇంటికి వెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకో. లేదు డాడీ నాకు ఇప్పుడు నువ్వు, ఇంకా ఆత్మీయ తండ్రి గారికి చేసేదేమీ లేక ఏదో ఒకటి చేసి అక్కడ ఆ కీబోర్డ్ కొని ఇంటికి తీసుకొచ్చారండి. ఇప్పుడు అదే పట్టుదల దేవుని సేవలో చాలా ఉపయోగపడుతుందండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా! పట్టుదల. కొన్ని కార్యాలు జరగాలంటే పట్టుపట్టి ఎలా సాధిస్తామో దేవుని సన్నిధి కొరకైన పట్టుదల మోషేలో కనబడతా ఉంది. చేయాల్సింది చాలా ప్రయాణం ఉంది. ప్రయాణంలో ఆగిపోవడం అంటే అది చిన్న విషయం కాదండి. చూడండి, ప్రయాణంలో ఒక్కొక్కసారి ట్రైన్ జర్నీస్లో ఆపేస్తాడు ట్రైన్. అది ఎట్లా ఉంటుందండి? మధ్యలో స్టేషన్ కూడా కాదు, స్టేషన్ అవతల ఎక్కడో ఆపేస్తాడు. మనకు తెలుసు కదా, వేరే ట్రైన్స్ క్రాస్ చేసి వెళ్తున్నప్పుడు ఫర్ వాట్ ఎవర్ రీజన్
అలా ఆపేస్తే మనకి ఎలా ఉంటుందండి ప్రయాణంలో? ఫ్రస్ట్రేషన్, చికాకు, ఇంకెంతసేపు ఆపుతాడు? అలా ట్రైన్ మధ్యలో స్టేషన్ కాకుండా ఆపితే అందరూ ఒకరిని తిట్టుకుంటారు. ఎవరిని? డ్రైవర్ గారిని. డ్రైవర్ గారు, కరెంటు బోర్డు వాళ్ళు బాగా తిట్లు పొందుకుంటూ ఉంటారు. కరెంటు పోగానే అందరూ ఏమంటారండి? వీడు తీసాడా కరెంట్ అని మొదలు పెడతారు కదా. కరెంటు అతన్ని, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని తిడుతూ ఉంటారు. ప్రయాణం ఆగినప్పుడు ఇట్స్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా గమ్యస్థానానికి వెళ్ళిపోవడమే కావాలి అనే ఆతురత, తొందరపాటు ఉంటుంది. కానీ మోషేను మనం గమనించినట్లయితే హీ ఈజ్ నాట్ ఫర్మ్ అబౌట్ రీచింగ్ హిస్ డెస్టినేషన్ సూన్. గమ్యానికి త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన కన్నా దేవుని సన్నిధితోనే వెళ్ళాలి అనే ఆలోచన మోషేకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మోషేకి తెలుసు, దేవుని సన్నిధి వారితో రాకుండా వెళ్ళినా ఆ ప్రయాణం ముందుకు సాగదు. దేవుని సన్నిధి లేకుండా త్వరగా ముందుకు వెళ్ళినా మళ్ళీ ఏదో ఒక బ్రేక్ పడిపోద్ది. ఏదో ఒక నష్టాన్ని వారు చవి చూస్తారు, ఏదో ఒక కష్టం వారు పొందుకుంటారు. కాబట్టి వెళ్తే, కదిలితే దేవుని సన్నిధితోనే మేము ఇక్కడ నుంచి కదలాలి. మోషే చేసిన ప్రార్థన, నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని. మూడోదిగా 16వ వచనం చూడండి, నిర్గమకాండం 33:16. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. ఒక అద్భుతమైన మాట. దిస్ ఇస్ అ గ్రేట్ రెవల్యూషన్. మోషేకు వచ్చిన ఒక చక్కని ప్రత్యక్షత ఏంటదంటే, నీ సన్నిధి మాతో ఉంటేనే మేము ప్రత్యేకింపబడిన వారం, లేదంటే మాకు వేరే వాళ్ళకి ఏ తేడా లేదయ్యా. దేవుని ప్రజలకున్న ప్రత్యేకత ఏంటి? హౌ ఆర్ వి డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్? ఈ ప్రపంచం నుండి, దేవుడు లేని వారి నుండి దేవుని కలిగిన వారికి మనకున్న ప్రత్యేకత ఏంటంటే, మనతో ఉన్న దేవుని సన్నిధే. దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. దాని వలనే మన జీవితంలో ఆశీర్వాదము, దీవెన, దేవుని యొక్క ప్రసన్నతే మన జీవితంలోని ప్రత్యేకత. ఇప్పుడు మోషే అంటున్నాడు, దేవా మేము ప్రత్యేకింపబడిన జనము అది నీ సన్నిధి ద్వారానే కదా. ఇప్పుడు నీ కటాక్షము మా మీద లేకపోతే, నీ సన్నిధి మాతో రాకపోతే మాకు ఇంకా ఏ ప్రత్యేకత కూడా లేదు. ఈ లోకంలో మన ప్రత్యేకత ఏంటండి? మనకున్న చదువు కాదు మన ప్రత్యేకత, లేదంటే మనకున్న ఆస్తిపాస్తులు కాదు మన ప్రత్యేకత, మనకున్న జ్ఞానం కాదు మన ప్రత్యేకత, మనతో ఉన్న దేవుని సన్నిధే మన ప్రత్యేకత. హల్లెలూయా. దేవుని బిడ్డలమని పిలువబడే ఆ ఐడెంటిటీ ఏదైతే ఉందో అదే మన ప్రత్యేకత. మోషే అడుగుతున్నాడు, దేవా మేము సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారం కదా, ఆ ప్రత్యేకతే మాకు కొనసాగాలయ్యా. We want to remain in that uniqueness. ఆ ప్రత్యేకతలోనే మేము నిలిచి ఉండాలి, ఆ ప్రత్యేకతలోనే మేము సాగాలి. రక్షణ పొందిన తర్వాత మనం ప్రత్యేకించబడిన వారం అని బాగా గుర్తుంటుంది. కానీ కొంతకాలం అయిన తర్వాత కల్తీ అయిపోతూ ఉంటారు కొంతమంది కదండి. ఎందుకంటే ఏముందిలేండి, లోకంలో బ్రతుకుతున్నాం కదండి, కొన్ని తప్పదండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు ప్రెషర్ చేశారు, వీళ్ళు అడిగారు, నేను కాదని లేకపోయాను, నేను వద్దని లేకపోయాను, అందుకని కలిసిపోయానండి, అందుకని అలా చేసేసానండి అని కొన్నిసార్లు మన ప్రత్యేకతను మనం కోల్పోతూ ఉంటాం. కానీ మోషేకున్న డిజైర్, మోషే యొక్క హృదయవాంఛ ఏంటంటే, మా ప్రత్యేకత మాకు కావాలి, మా ప్రత్యేకతలోనే మేము సాగాలి. నీ సన్నిధే మాకు ప్రత్యేకత, నీ తోడే మాకు ప్రత్యేకత, నీ సన్నిధే మమ్మల్ని లోకంలో ఉన్న వారి నుండి వేరుపరిచేది. అండ్ వీ వాంట్ టు రిమైన్ ఇన్ ఇట్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్. మా జీవితకాలం అంతా దానిలో మేము కొనసాగాలని కోరుతున్నాము. మోషే చేసిన ప్రార్థనలో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, చూసారండి ఆ మాట, 13వ వచనంలో ఆ మాట ఉంది. తిరిగి 16వ వచనంలో కూడా నీ ప్రజల ఎడల నా ఎడల నీకు కటాక్షము కలిగినదని. దేవుని కటాక్షము కొరకు మోషే కోరుకుంటే, దేవుడిచ్చే జవాబులో కూడా మళ్ళీ దేవుడు కన్ఫర్మ్ చేస్తూ, అఫర్మ్ చేస్తూ మోషేకు, నా కటాక్షం నువ్వు కోరుకున్నావు కదా, నా కటాక్షం నీకుంది అని దేవుడు మాట్లాడారు. 17వ వచనం, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా.
దేవా నీ సహాయం నాకు కావాలంటే దేవుడు అంటారు నా సహాయము నీకు ఉంది. దేవా నీ కటాక్షం నాకు కావాలంటే దేవుడు అంటారు నా కటాక్షం నీకు. దేవా నీ జ్ఞానము నాకు కావాలి, నా జ్ఞానము నీకు ఉంది. దేవా నీ బలము నాకు కావాలి, నా బలము నీకు. అంటే దేవుడు మోషే ప్రార్థనలో పలికిన మాటలను ఎంత శ్రద్ధగా విన్నాడో ఒకసారి చూడండి. మోషే చేసిన ప్రార్థనలోని మాటలను ఎంత జాగ్రత్తగా దేవుడు పట్టించుకొని ఎగ్జాక్ట్లీ వాట్ హీ నీడెడ్, ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఆస్క్డ్ ఫర్, ఏం అడిగాడో, ఏది స్పెసిఫిక్గా అడిగాడో అదే దేవుడు మళ్ళీ అడ్రస్ చేస్తూ దేవుడు చెప్తూ ఉన్నాడు నాకు నీ మీద కటాక్షము కలిగినది. దిస్ ఈజ్ అన్ ఎంకరేజ్మెంట్. ఇక్కడ మనందరికీ ఇది ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చే మాట అండి. నువ్వు ఏ మాటలతో వచ్చి అడుగుతావో, ఏ మనవులతో వచ్చి అడుగుతావో, వాట్ ఎవర్ స్పెసిఫిక్ నీడ్స్ యూ హ్యావ్, వాట్ ఎవర్ స్పెసిఫిక్ డిజైర్స్ యూ హ్యావ్, వ్యక్తిగతంగా ప్రత్యేకించి నీ హృదయంలో ఏముందో అది నువ్వు అడిగితే నీ దేవుడు నీ హృదయంలో ఎగ్జాక్ట్గా ఏది ఉందో దానికి నీకు జవాబిచ్చి నిన్ను సంతోషపరిచి ఆనందపరిచి పంపించే దేవుడు. దేవుడు మోషేకి ఇచ్చిన జవాబు నీ మీద నాకు కటాక్షము కలిగినది. 17వ వచనం, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, గాడ్ నోస్ us ఇన్సైడ్ అవుట్, లోపల తెలుసు బయట తెలుసు. కొన్నిసార్లు మనుషులు మనల్ని ఎప్పుడైనా అపార్థం చేసుకుంటే నేను ఇంత మంచిగా ఉన్నానే నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారనే బాధ కలుగుతుంది. అండ్ వీ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్. వాళ్ళకి నేను అలా కాదండి, మీరు అలా అనుకుంటున్నారేమో, నేను అలా కాదు అని వాళ్ళకి చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు మన బయట ఎలా తెలుసో ఆయనకు, మన లోపల కూడా ఆయనకు అలాగే. వీ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ హిమ్. నేను ఇలాంటి దాన్నయ్యా నువ్వేం చూపించుకోక్కర్లా, నేను ఇలాంటి స్థితిలో ఉన్నానయ్యా నువ్వు, యూ డోంట్ హ్యావ్ టు డూ సంథింగ్. ఆయనకు అర్థం చేయించడానికి మనం ఏం కష్టపడక్కర్లేదండి. దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నేను ఎరుగుతున్నా, ఐ నో యువర్ హార్ట్, నీ హృదయం ఎలాంటిదో నాకు తెలుసు. 32వ వచనంలో మనం చూసినట్లయితే ఆ బంగారు దూడను ఇశ్రాయేలీలందరూ తయారు చేసుకొని దాన్ని ఆరాధిస్తుండగా దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీలందరినీ నేను సంహరింపజేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తానని. 10వ వచనం, కావున నీవు ఊరకుండుము, నిర్గమకాండం 32:10, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఒకసారి అక్కడ ఆగుదామండి. ఇశ్రాయేలీలతో దేవుడు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యారో మోషే అంత అలాగే ఫ్రస్ట్రేట్ అయ్యాడు, అవునా కదా? ఎందుకంటే దేవుడు ఆత్మ స్వరూపిగా వారి మధ్యలో ఉండి ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మోషే అయితే ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు వారి సనుగులు, వారి గొనుగులు, వారి వ్యతిరేకత, వారి విమర్శలు, వారి కోపము, క్రోధం అన్నీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఎవరు? మోషే. నేను వీరందరినీ కాల్చివేస్తాను అనగానే మోషే నిజంగా దేవుని మనసు కలిగిన వాడు కాకుండా ఉండుంటే మోషే ఏమనేవాడంటే, దేవా థ్యాంక్ యూ లార్డ్, నాకు చాలా గొప్ప రిలీఫ్ అయ్యా, ఇంతవరకు నాయకునిగా నడిపించాను, ఇక నా నాయకత్వపు బాధ్యతలు ఇంతటితో నువ్వు ముగిస్తున్నందుకు నీకెంతో స్తోత్రం, నువ్వెట్లా అలసిపోయావో నేను కూడా అంతకన్నా విసిగిపోయాను, థ్యాంక్ యూ లార్డ్, నా వంశాన్ని నా బిడ్డలను నువ్వు అభివృద్ధి చేస్తావా అని చెప్పుండేవాడు ఒకవేళ మోషే శరీరానుసారంగా ఆలోచించే వ్యక్తి అయితే. కానీ మోషేలో దేవుని మనసు ఉందండి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే శ్రేష్టమైన అనుభవం ఉంది కాబట్టి మోషే అన్నాడు, దేవా దయచేసి ఆ పని చేయకు. మోషేకి అర్థమైపోయిందండి, దేవునికి అర్థమైపోయింది మోషే హృదయము ఏంటో. గాడ్ నోస్ దట్ మోసెస్ ఇస్ అ సెల్ఫ్లెస్ లీడర్. స్వార్థం లేని నాయకుడని దేవుడు చూశాడు మోషేను, ప్రేమ కలిగిన నాయకుడని దేవుడు చూశాడు మోషేను, బాధ్యత కలిగిన నాయకుడని దేవుడు చూశాడు మోషేను, దేవుని మహిమ కొరకు మాత్రమే ఆలోచించే నాయకుడని దేవుడు మోషేను చూసి అర్థం చేసుకున్నాడు. అదంతా ఒక్క మాటలో దేవుడు చెప్తున్నాడు, మోషే నేను నిన్ను ఎరుగుదును. 19వ వచనం, ఆయన నా మంచితనం అంతా, 33వ అధ్యాయం 19వ వచనం, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను. నేను చూపిస్తానయ్యా నా మంచితనం అంతా. నా మార్గాలు తెలుసుకోవాలని నీకు ఆశ ఉంది కదా, నా సన్నిధి నీతో పాటు రావాలని ఆశ ఉంది కదా, ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్. నా మంచితనం చూపిస్తాను అనొచ్చు దేవుడు, నా మంచితనం అంతా దిస్ ఇస్ సచ్ అ సాటిస్ఫైయింగ్ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి వచ్చిన ఈ మాట ఎంతో సంతృప్తి
తృప్తిని ఇచ్చుంటుంది మోషేకి. నా మంచితనం అంతా నీకు చూపిస్తానయ్యా. ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి కొరతతో ఇక్కడికి వచ్చినా, ఎలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చినా, దేవుని సన్నిధిలో మోషే వలె నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు నీకున్న పరిస్థితిని బట్టి, నీ స్థితిగతులను బట్టి హీ విల్ ఎగ్జాక్ట్లీ స్పీక్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలోకి, నీ పరిస్థితిలోనికి దేవుడు నీకు ఏ మాటలు అవసరమో, ఏ సహాయం అవసరమో, నువ్వు ఎలాగా లేవనెత్తబడతావో దేవునికి తెలుసు. దేవుడు మోషేకు ఆ మాట చెప్పి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. 14వ వచనం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేశాను. ఇక్కడికి నాకు తెలిసి మనందరం చాలా అవసరతలతో వచ్చాం. మనకు చాలా నీడ్స్ ఉన్నాయి. వి ఆల్ హ్యావ్ నీడ్స్. మనం ఎవరం సెల్ఫ్ సఫిషియెంట్ కాదండి. నాకు ఇంకా దేవుని మీద ఆధారపడడానికి ఏమీ లేదండి, నాకు అన్నీ ఉన్నాయి అనే వాళ్ళు ఎవరు లేరు. మనందరికీ దేవుని సహాయం కావాలి. మనందరం ఏదో ఒకటి దేవుని సన్నిధిలో ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాం. అయితే వాటన్నిటికన్నా ఎక్కువగా ఈ ఉదయకాల సమయంలో అడుగుదాము, నీ సన్నిధి నాకు తోడుగా రానివయ్యా, నీ మార్గాలు నాకు తెలియచేయి. ఐ వాంట్ నో మోర్ అబౌట్ యూ. నిన్ను గురించి ఇంకా నేను ఎక్కువగా తెలుసుకోవాలని కోరుతున్నా ప్రభా. నీ కటాక్షము నా మీద రానివ్వు అని అడుగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మోషే చేసిన ప్రార్థన, దేవా నీ కటాక్షము మా మీద రానివయ్యా. నీ సన్నిధి మాకు తోడుగా రాని ప్రభువా. మా ఆశ నీ సన్నిధి కొరకే. మోషే తెలుసుకున్నాడు, దేవుని సన్నిధి లేకపోతే శత్రు చేతిలో వారు చిక్కుబడిపోతారని, దేవుని సన్నిధి లేకపోతే మరణము వారిని సమీపిస్తుందని, దేవుని సన్నిధి వారికి తోడుగా లేకపోతే వ్యాధులు బాధలలో వారు కృషించిపోతారని మోషేకి తెలుసు. అందుకే అడిగాడు, దేవా నీ సన్నిధి మాకు తోడుగా రానివ్వయ్యా, నీ దూత మాకు తోడుగా వస్తే సరిపోదయ్యా, నువ్వు రావాలయ్యా మాతో. ఈరోజు మనం కూడా అడుగుదామా, దేవా నీ సన్నిధి మాకు తోడుగా రానివ్వు. నీ సన్నిధి, పరిశుద్ధ మహోన్నతుడానికి స్తోత్రాలు. నీ సన్నిధి మాలో ఉండాలని మేము అడుగుతున్నాం ప్రభా. టుడే our greatest desire is for your presence, Lord, and nothing else. నీ సన్నిధిని కోరుకున్నంతగా ఇంకా దేన్ని కోరుకోవట్లేదు ప్రభా. ఇంకా దేన్ని మేము కోరుకోమయ్యా. నీ సన్నిధి మాకు తోడుగా దయచేయి. నీ సన్నిధి మాతో ఉంచు ప్రభా. నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ సన్నిధి మాకు కావాలి. మాకు ఆశ్రయము నీ సన్నిధే, మాకు ఆధారము నీ సన్నిధే, మాకు ఆరోగ్యము నీ సన్నిధే, మా అతిశయము నీ సన్నిధే, మా ప్రత్యేకత నీ సన్నిధేనయ్యా. లోక సంబంధమైనది ఏది, ఏ అనుభవము మాకు ప్రత్యేకతనివ్వదు, కానీ మాతో ఉన్న నీ సన్నిధే కదా ప్రభా. నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ సన్నిధిని దూరం చేసే ఏ పాపము మాలో ఉండనీయకు తండ్రి. నీకు దూరం చేసే ఏ వ్యక్తి మా జీవితంలో వద్దయ్యా. నీకు దూరం చేసే ఏ ఆలోచన మాకు వద్దయ్యా. నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ సన్నిధిని మేము కోరుకుంటున్నాము. లార్డ్, ప్లీజ్ గ్రాంట్ us the gift of your presence. నీ సన్నిధి అనే బహుమానము మాకు అనుగ్రహించయ్యా. నీ సన్నిధి ఉంటే మేము ధైర్యంగా ఉంటాం. నీ సన్నిధి ఉంటే మేము ఆదరించబడతాం. నీ సన్నిధి ఉంటే మేము జయముతో సాగుతాం ప్రభా. నీ సన్నిధి మాకు దయచే తండ్రి. నీ సన్నిధితోనే మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి ప్రభా. నీ సన్నిధి మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మోసుకొని వెళ్ళాలయ్యా. మాతో ఉన్న నీ సన్నిధిని ప్రజలు గుర్తించాలి ప్రభా. మాతో ఉన్న నీ సన్నిధి ద్వారా జరిగే అద్భుతాలు మేము కన్నులారా చూడాలయ్యా. మాతో ఉన్న వారు కూడా అనుభవించాలి ప్రభా. అట్టి కృప దయచే. నీ కటాక్షము మాపై ఉంచు నాయన. నీ కటాక్షము మాపై ఉంచు ప్రభా. నీ జాలి మాపై ఉంచయ్యా. ఆనాడు మోషేతోను మాట్లాడావు, నాకు నీ మీద కటాక్షము కలిగినది. ఎంత గొప్ప దేవుడవయ్యా. మోషే పలికిన మాటలు కూడా ఎంత శ్రద్ధగా మీరు విన్నారు ప్రభా. ఈ ప్రపంచాన్నంతా చూసుకుంటున్న దేవుడవైనా మా హృదయంలో నుంచి వచ్చే ఆ మాటలు, ఆ పదాలు కూడా ప్రభా నువ్వు పట్టించుకునే దేవుడవు తండ్రి.
నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ ప్రజలు ఉదయకాల సమయంలో ఏం చెప్పుకోవాలని వచ్చారో, ఏమి నీ సన్నిధిలో విన్నవించుకోవాలని వచ్చారో మరి ప్రార్థనలు మీరు అంగీకరించాలి. ఈ స్థలం ముందు చేయబడే ప్రార్థనలపై నాకు అనుదృష్టి ఉంటుంది. నా చెవి యొగ్గి నేను ఆలకిస్తానని నువ్వు వాగ్దానం చేసావు ప్రభా. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో నీ ప్రజలముగా నీ సన్నిధిలో పెడుతున్న మొరలు నీ పరిశుద్ధ ఆలయంలో నుండి నువ్వు వినయ్యా. మీరు జవాబు దయచేయండి ప్రభా. మా ప్రార్థనలు సఫలపరిచే దేవా, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవా, నీ పాదాలను ఆశ్రయిస్తున్నామయ్యా. నీ పాదాలు పట్టుకొని గోచాడుతున్నాం ప్రభా. నీ కార్యాలు జరిగించు. నీ సన్నిధి మా ఇంట్లో లేకుండా, మా జీవితాలలో లేకుండా ఏ పాపం అడ్డుపడిందో దాన్ని మేము విడిచిపెడతామయ్యా. దాన్ని తొలగిస్తాం ప్రభా. నిన్ను మాత్రమే ప్రభువుగా, దేవునిగా మా జీవితాలలో ప్రతిష్ఠించుకుంటామయ్యా. మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించు. మీ సన్నిధి ద్వారా ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని బలపరచు. నీ టాంజిబుల్ ప్రెజెన్స్, నీ ప్రత్యక్షమైన సన్నిధి, నీ ప్రసన్నత నిత్యము ప్రభా మా మీద ఉండునట్లుగా, మాతో ఉండునట్లుగా నీ కృప దయచేయమని మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. బైబిల్ మనందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈ మాట నాతో అందరూ చెప్పండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ఎవరి మధ్య? మన మధ్య అనండి. ఎవరి మధ్య? మన మధ్య కదా. ఇశ్రాయేలు ప్రజల జీవితం మనందరికీ తెలుసు. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చేశారు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు తిరిగారు అనేది ప్రశ్నించుకుంటే కొన్ని రకాల ఆన్సర్లు బైబిల్లో మనకు ఉంటాయి. వై గాడ్ వాంటెడ్ దెమ్ టు వాక్ ఇన్ ద విల్డర్నెస్. దేవుడు ఎందుకు వారిని అరణ్య మార్గం గుండా వెళ్ళమన్నాడు అన్న ప్రశ్న వేసుకుంటే చాలా విషయాలు బైబిల్లో మనం ధ్యానం చేయొచ్చు. అయితే వాళ్ళు తిరిగారు. ఫైనల్గా కనాను దేశం కళ్ళ ముందు కనబడుతుంది. మోషే గారు చనిపోయాడు. నెబో పర్వతం మీద మోషే గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ దూరంగా కనాను దేశాన్ని చూస్తున్నారు. దట్ వాజ్ ఎ ప్లెజెంట్ ఏరియా. చాలా అద్భుతమైన ప్రాంతం అది. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఒక నది అడ్డుగా ఉంది. దాన్ని యోర్దాన్ అనేది అన్నారు. యోర్దాన్ నది అడ్డొచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడంటే మనకు నదులు ఏమన్నా అడ్డొస్తే బ్రిడ్జిలు కట్టేసుకున్నాం కాబట్టి మెల్లగా దాటేస్తున్నాము. లేదా బ్రిడ్జిలు లేని ప్రాంతంలో ఫెర్రీలు ఉంటాయి, క్రూజులు ఉంటాయి, పడవలు ఉంటాయి. చిన్న పడవలు కూడా వేసుకుని దాటేవాళ్ళు చాలామంది ఉంటారు. లాంచీల్లో దాటేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటివన్నీ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి కూడా కాదు అంటే ఇంకా ఒక ఫ్లైటో లేకపోతే ఒక చాపరో తీసుకుని మనం దాటేయచ్చు. నేను ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే దేశాలు వెళ్ళినప్పుడు, వెస్ట్ ఇండీస్ అంటారు వాటిని, ట్రినిడాడ్ అండ్ టొబాగో. ట్రినిడాడ్కి టొబాగోకి మధ్యన ఒక సముద్ర పాయ ఉంటుంది. ఆ సముద్ర పాయలో ఫెర్రీ ప్రయాణం చేయాలి అంటే, పడవ ప్రయాణం చేయాలంటే 3 నుంచి 4 గంటలు పడుతుంది. దాని రౌట్ అలా డిజైన్ చేశారు. అయితే ఫ్లైట్ ఎక్కితే కేవలం 10 నిమిషాలు అనమాట. ట్రినిడాడ్లో ఫ్లైట్ ఎక్కితే టొబాగోలో దిగడానికి 10 నిమిషాలు. దానికి ముందు ఆ 10 నిమిషాల ఫ్లైట్ కోసం 1 గంట ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అలా కూర్చుని కెప్టెన్ గారు అంటారు, ఫాజన్ యువర్ సీట్ బెల్ట్స్ అంటాడు. వెంటనే సీట్ బెల్ట్ పెట్టేసుకోగానే ల్యాండ్ అయిపోయింది అంటాడు ఆయన. 10 నిమిషాలు, జస్ట్ 10 minutes ఫ్లైట్. ఎందుకోసం అంటే ఆ ట్రినిడాడ్ టొబాగోకి వాళ్ళకున్న మరి పరిస్థితులు ఏంటో తెలియదు కానీ బ్రిడ్జి కట్టలేదు. వాళ్ళు కట్టుంటే చాలా ఈజీగానే వెళ్ళిపోయారు. అయితే ఫెర్రీ లేకపోతే ఫ్లైట్. కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతారు, లేని వాళ్ళు ఫెర్రీ మీద వెళ్తూ ఉంటారు. ఇలా ఏదన్నా ఒక నది కానీ ఒక సముద్ర పాయ కానీ అడ్డొస్తే దాటడానికి ఎన్నో సాధనాలు ఇప్పుడున్నాయి, కానీ అప్పుడు లేవు. పోనీ దాటాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరా అంటే కాదు కదా. 6 లక్షల మంది
కాలబలం ఎప్పుడు కూడా 18 సంవత్సరాల పైన ఉన్న మగవాళ్ళని లెక్కబెట్టేవారు. ఆ 18 సంవత్సరాల క్రింద ఉన్న చిన్నపిల్లలు కానీ లేదా స్త్రీలు కానీ లెక్కల్లోకి వచ్చేవాళ్ళు కాదు. 6 లక్షల మంది కాలుబలం. కొంతమంది యోర్దాను అవతల ఉండిపోవడానికి నిర్ణయించుకున్నారు, కానీ అది చాలా తక్కువ జనాభా. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారని చెప్పట్లేదు, యోర్దాను దాటి వచ్చారని చెప్పట్లేదు. ఒక 2 గోత్రాల వాళ్ళు మాత్రం అటువైపు ఉంటానని మోషే ద్వారా చెప్పబడ్డారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండిపోయారు. కానీ ఆ పురుషులు కూడా వచ్చారు. ఎందుకంటే యెహోషువ అన్నాడు, మీకు ప్లేస్ దొరికేసింది కదా అని చెప్పి మీరు రిలాక్స్ అవ్వడానికి లేదు. మిగతా వాళ్ళందరూ కూడా వారి గోత్రముల ప్రకారం ప్లేస్ ఆక్యుపై చేసుకున్నంత వరకు కూడా మీరు మాకు హెల్ప్ చేయాలంటే వాళ్ళు కూడా నదిని దాటి రావడానికి ఇష్టపడ్డారు. సో ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం నెంబర్ వాళ్ళు కనాన దేశంలోకి రావడానికే ఇష్టపడ్డారు. అయితే యోర్దాను నది దాటుతున్న ఆ ప్రక్రియలో దేవుడు ఒక అద్భుతం చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే ఇంతమంది నదిని దాటాలంటే ఈదడం కానీ మరొక విధానం కానీ లేదు కాబట్టి దేవుడే వారి పట్ల ఒక అద్భుతం చేసి వారు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే క్యాంపింగ్ చేశారో దానికి దూరంగా ఆదాము అనే ఒక పొరం ఉంది. అక్కడ నీళ్లను దేవుడు నిలబెట్టాలనే ఆశించాడు. అంటే ఒక అన్అఫీషియల్ డ్యామ్ ఒకటి దేవుడు అక్కడ కట్టాడన్నమాట. ఎవరికి కనబడదు, ఆయనకు మాత్రమే. నీళ్ళు అక్కడ నిలబెట్టేశాడట ఆయన. వాటర్ని పల్లానికి రాకుండా నిలబెట్టాలి అంటే పెద్ద పెద్ద డ్యామ్లు అవసరం. కానీ దేవుడు ఇశ్రాయేలు పక్షాన్ని ఒక అద్భుతం చేసి నీళ్ళని అక్కడ నిలిపివేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా యోర్దాను దాటేసి కనాను దేశంలోకి వచ్చి అక్కడి నుంచి ఒక్కొక్క ప్లేస్ను వాళ్ళు ఆక్యుపై చేయడం ప్రారంభించారు. దాన్ని కాంక్వెస్ట్ ఆఫ్ ద క్యానన్ అని పిలుస్తారు. కనాను దేశాన్ని వారు స్వాధీనపరుచుకోవడం అనే ప్రక్రియ. అయితే ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది యువతలో ఉన్నారో వారిలో ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ ఉంది, లేదా కన్ఫ్యూజన్ ఉంది. ఇంతవరకు దేవుడు మమ్మల్ని నడిపించాడు కదా, కనాన దేశం కళ్ళ ముందు కనబడుతుంది, ఈ నదేమో ఉధృతంగా ప్రవహిస్తుంది. వాట్ షుడ్ వి డూ? మేము ఎలా వెళ్ళాలి? మేము ఎలా ప్రయాణం చేయాలి? ఎంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు మాకు సహాయం చేస్తాడా లేదా మా బాధలు మేమే పడాలా, మా కష్టాలు మేమే పడాలని రకరకాల ఆలోచనలు వారిలో ఉంటే దేవుడు యెహోషువ ద్వారా అక్కడున్న ప్రజలందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడు. అదేంటంటే దేవుడు మీ మధ్య అద్భుత కార్యము చేయను. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, గాడ్ విల్ పెర్ఫార్మ్ ఎ వండర్ అమాంగ్ యూ. మీ మధ్యన దేవుడు అద్భుతం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో ఒకసారి ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ అనేది గ్రీసు దేశానికి క్యాపిటల్ సిటీ, చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. ఆ పట్టణానికి వెళ్ళగానే పౌలు గారిలో ఉన్న ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. ఎందుకోసం అంటే ఏథెన్స్లో ఎక్కడ చూసినా టెంపుల్స్ ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి. ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే ఆ రోజుల్లోనట ఏథెన్స్లో 8,000 ఇళ్ళుండేవట, 32,000 గుళ్ళు ఉండేవట. చెప్పండి, ఇళ్ళెన్ని? 8,000, గుళ్ళెన్ని? 32,000. అంటే ఒక ఇంటికి ఎన్ని అనమాట? 4, 1:4 కదా. 8,000 ఇళ్ళు, 32,000 గుళ్ళు. అది ఏథెన్స్ పరిస్థితి. ఆ పరిస్థితిని చూసి దైవజనుడు ఆత్మ పరితాపం పట్టలేక అక్కడ ఉన్న వాళ్ళందరికీ సువార్త చెబుదామని చెప్పి ఆయన సువార్త చెబుతూ ఉంటే 2 రకాల జ్ఞాన సముదాయాలు, ద పీపుల్ ఆఫ్ విజ్డమ్, లోకానుసారమైన జ్ఞానం కలిగిన వారిలో ఒక గుంపుని స్టాయిక్స్ అంటారు. స్టాయిక్స్ వారు వచ్చారు, పౌలు గారితో ఆర్గ్యూ చేస్తాం ప్రారంభించారు. ఆ తర్వాత ఎపిక్యూరియన్స్ అని మరొక ప్రజలు ఉండేవారు. ఎపిక్యూరియులు, వాళ్ళ పేర్లు కూడా బైబిల్లో మెన్షన్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాక్ట్ చాప్టర్ 17 మీరు చదివితే అవన్నీ అక్కడే ఉన్నాయి. ఎపిక్యూరియన్స్ అండ్ స్టాయిక్స్ అనబడే 2 గుంపులు పౌలు గారితో ముఖాముఖిగా వాదించడం ప్రారంభించారు. డిబేట్ అన్నమాట. నిలబెట్టి మధ్యలో వాదిస్తున్నారు పౌలు గారు. వాళ్ళు అనుకున్న సిద్ధాంతం, నువ్వు చెబుతున్నది ఏంటి, మేము అనుకుంటుంది ఇది, ఇంతకాలం మేము నమ్ముతుంది ఇది. What is the new philosophy that you are teaching? What is the new gospel that you brought to us? అని చెప్పి వాళ్ళు వాదించడం మొదలు పెడితే అందులో ఈ స్టాయిక్స్ అండ్ ఎపిక్యూరియన్స్ యొక్క బిలీఫ్ ఏంటి అంటే దేవుడు లేడు అని అయితే వారు అనరు. దేవుడు ఉన్నాడు, అయితే ఆయన మన మధ్య ఉండడు. ఆయనకు చాలా పనులు ఉన్నాయి, ఆయనకు ఒక రాజ్యం ఏదో ఉండుంటుంది, దాన్ని పరలోకం అని ఒకళ్ళు, మరొకళ్ళు అన్నారు కదా. ఆయన తన పనుల్లో తను బిజీగా ఉన్నాడు, కానీ గాడ్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ హ్యూమన్ అఫైర్స్. దేవుడు ఎప్పుడు కూడా మనుష్యుల యొక్క విధి విధానాల్లో ఆయన జోక్యం చేసుకోడు. ఆయన సృష్టించి వదిలేస్తాడు అంతే. ఇక మనుషులే ఇష్టానుసారం బ్రతకాలి, వాళ్ళ ఇష్టం ఎలా బ్రతికితే అన్నట్టుగా వాళ్ళు వాదించడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత పౌలు వారి వాదనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏథెన్స్ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని యాక్ట్ చాప్టర్ 17లో దేవుని యొక్క సువార్తను చాలా చక్కగా విశదీకరించాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రపంచంలో ఈ రోజుకి కూడా తమకు తెలుసో తెలియకో అలాంటి ఎపిక్యూరిజం లేకపోతే స్టాయిక్స్ యొక్క ఫిలాసఫీలను వారు తమ మనసుల్లో తెచ్చుకుని, వెస్లీ గారు మేము నమ్ముతున్నాం దేవుడు ఉన్నాడని, ఆయన ఎవరో మాకు అనవసరం కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, అయితే ఆయన మన మధ్య ఉండే అవకాశం లేదు, ఆయన మన మధ్య ఆయన ఇంటర్ఫీర్ అవ్వడు, మన బాధలు మనమే, మన కష్టాలు మనమే, మన ఇబ్బందులు మనమే, మన భవిష్యత్తు మనదే, అందును బట్టి మనమే మన భవిష్యత్తును క్రియేట్ చేసుకోవాలి, కానీ దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, దేవుని వైపు చూడాల్సిన అవసరం లేదు, దేవుని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బికాస్ గాడ్ ఈజ్ నాట్ ఇంటర్ఫీరింగ్ ఇన్ హ్యూమన్ అఫైర్స్. You don't have to spend your money, you don't have to spend your talents, you don't have to spend your treasure, you don't have to spend your strength in the name of God, because God is never interfering in human affairs. That was the philosophy of some people even today. ఎప్పటికీ కూడా చాలామంది అదే పరిస్థితి. కానీ బైబిల్ ఇక్కడ నొక్కి ఒక్కనేసిన సత్యం ఉండదు. యెహోషువ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మీ మధ్య. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ చెప్పండి? మన మధ్య. ఆఫ్రికాలో దేవుడు బలంగా కదలాడతాడండి, అమెరికాలో కదలాడతాడండి, మన మధ్య లేడు అని అనుకోవడానికి లేదు. గాడ్ ఈజ్ దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు. అందును బట్టే ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామమున ప్రార్థన చేస్తారో నేను వారి మధ్య, చెప్పండి, మధ్య ఉంటానన్నాడా? మీరిద్దరు ఇక్కడ ప్రార్థన చేయండి, ఎక్కడో పాకిస్తాన్లో ఉంటున్నాడు ఆయన. మీరిద్దరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన చేయండి, మీరు అందరూ కలిసి నేను జాంబియాలో ఉంటానన్నాడు ఆయన. అఫ్ కోర్స్ గాడ్ కెన్ బి ఎవ్రీవేర్. దేవుడు ఎక్కడైనా ఉండగలడు, ఆయన ఎక్కడైనా ఉంటాడు. కానీ ఆయన యొక్క వాగ్దానం ఎంత బలీయమైందంటే, ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. గాడ్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఇది అంత అద్భుతమైన విషయం. దేవుడు మన మధ్య ఉన్నాడు. మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులను, మన పరిస్థితులను చూస్తున్న దేవుడు ఆయన. బహుశా ఈరోజు ఈ శుక్రవారం ప్రార్థనలో దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో ఒకలాంటి ఆలోచన ఉందేమో, నన్ను ఎవరైనా పట్టించుకుంటున్నారా, నా కోసం ఎవరైనా ఉన్నారా, నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నా హృదయ స్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే ఆ ప్రశ్న బహుశా నీలో ఉంటే, బైబిల్ సెలవిస్తున్న మాట, దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు, ఆయన నీ మధ్య ఉన్నాడు ఆయన. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. నువ్వు దేనికోసం చింతపడాల్సిన అవసరం లేదు. నీ మధ్య ఉన్న దేవుడు. అందును బట్టి హిబ్రూలో కెరెద్ అనే పదం ఉంటుంది అక్కడ. కెరెద్ అనగా సెంటర్. చూడండి, ఏదైనా ఒక వస్తువుకి ఒక సెంటర్ ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో ఫోన్ ఉంది, దీనికి ఒక సెంట్రాయిడ్ ఉంటుంది, కేంద్రకం అంటాం కదా. కరెక్ట్గా ఈ ఫోన్ బ్యాలెన్స్ అవ్వాలంటే నేను ఆ ఫోన్ కరెక్ట్గా సెంటర్లో పట్టుకుంటే ఈ ఫోన్ ఏమవుద్దు అనమాట, బ్యాలెన్స్ అవుద్ది. అది ఈ చివరో పట్టుకున్నాను అనుకోండి, ఫోన్ పడిపోద్ది. ఎందుకంటే కరెక్ట్గా ఆ ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ అవ్వాలి అంటే సెంటర్ అనేది దీనికి ఉంటుంది, అక్కడ టచ్ చేయాలి కదా. దేవుడు కూడా మన జీవితాల్లో మధ్యలో ఉండాలని ఎందుకు ఆశిస్తున్నాడు, ఎందుకు సెంటర్గా ఉండాలనుకున్నాడంటే, ఆయన మన జీవితాల్లో కేంద్రకమై ఉంటే, ఆయన మన మధ్య ఉంటే మిగతా పరిస్థితులన్నీ కూడా సరిగ్గా ఉంటాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చింది అంటే మిగతా పరిస్థితుల్లో కూడా ఏమొస్తుంది అనమాట, ఇంబ్యాలెన్స్ వస్తుంది. యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేస్తారు. గాడ్ పెర్ఫార్మ్స్ వండర్స్. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. అద్భుతం అంటే ఏంటి చెప్పండి? వెరీ నైస్. అద్భుతం అంటే ఏంటి చెప్పరా మీరు? ఏం చెప్తే ఏమంటారండి? ఓకే, అద్భుతం అంటే జరగదు అనుకున్న కార్యరూపంలోనికి రావడం, దాన్ని వండర్ అంటారు. అద్భుతం అంటే ఇది జరగదు, బియాండ్ ఎక్స్పెక్టేషన్. ఒక రిక్షా పుల్లర్ కుమారుడు ఐఏఎస్లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చాడు అనుకోండి, అది ఖచ్చితంగా అద్భుతమే. ఎందుకోసం అంటే అలాంటి స్థాయిలో ఉన్న చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల యొక్క పేదరికాన్ని అడ్వాంటేజ్ తీసుకుని, మా కుటుంబం ఇంతేనండి, మా బతుకు ఇంతేనండి, మా జీవితం ఇంతేనండి అని చెప్పి నిరుత్సాహంలోనే బ్రతికేసి చేయగలిగింది కూడా చేయకుండా చాలామంది రోడ్ల మీద పడిపోవడానికి కారణం ఏంటంటే, ఆ తల్లిదండ్రుల స్థితిని కొంతమంది అంచనా వేసుకుని దాని ప్రకారమే ఉండాలనుకుంటారు. కానీ కొంతమంది ప్రూవ్ చేశారు. మన భారతదేశంలో రీసెంట్గా సివిల్స్లో కూడా కొంతమంది అతి సామాన్యులైన వారు అత్యుత్తమ ర్యాంకులు సాధించి, చదువు అనేది గొప్ప వాళ్ళకే కాదు, ఆశ ఉంటే ఎవరైనా పైకి రావచ్చు, పట్టుదల ఉంటే ఎవరైనా చదవచ్చు,
ఎవరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించని కొంతమంది స్టూడెంట్లు ప్రూవ్ చేశారు, అండ్ దట్ షుడ్ బి ఎ వండర్. జరగదు అనుకున్నది మన కళ్ళ ముందు జరిగి చూపించడమే అద్భుతం. అయితే దేవుడట మన మధ్య ఏం చేస్తారట, ఆయన అద్భుతాలు చేస్తారు. ఈరోజు నేను అంశాన్ని కొంచెం లోతుగా కొన్ని విషయాలు ధ్యానం చేసిన అంశాన్ని ముగిస్తాను. చూడండి, దేవుడు మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉంటే మనకు జరిగే అద్భుతం ఏంటి, లేదా ఆయన మన మధ్య ఉండడం ద్వారా మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయి, లేదా ఎవరి మధ్య దేవుడు ఉంటాడు అనే ప్రశ్నలు నేను ఆ వచనాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు త్వరగా మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. సంఖ్యాకాండం 35వ అధ్యాయం దగ్గరికి రండి. అందరూ కూడా బైబిల్ తెరవండి. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 35 అండ్ లెట్ us రీడ్ లాస్ట్ వర్స్. 34వ వచనం, చివరి వచనం చదువుతున్నాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 34వ వచనం చదవండి. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. మీరు అపవిత్రపరచకూడదు. అందులో నేను, చూడండి, అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరి మధ్య నివసిస్తున్నాను నేను? మీ మధ్యన నివసిస్తున్నా. దేవుడు మాట్లాడుతున్న మాట, మీ దేశాన్ని మీరు అపవిత్రపరచకండి. ఆ పైన నరహత్య గురించి మాట్లాడుతున్న, రక్తం చిందించడం గురించి మాట్లాడుతూ, మీలో ఏ ఒక్కరు కూడా నరహత్య చేసే అంశాన్ని లేదా నరహత్య చేసే అనుభవంలో మీరు ఉండకూడదు. అలా చేయడం ద్వారా మీ దేశాన్ని మీరు అపవిత్రపరుస్తున్నారు. దేవుని బిడ్డలుగా మీరు దేశాన్ని అపవిత్రపరచకండి, ఎందుకంటే నేను మీ మధ్య నివసించుచున్నాను. ఆ తర్వాత మాట చదివితే, నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఎవరి మధ్య నివసిస్తున్నాడట? ఇశ్రాయేలీయుల మధ్య. నేను ఫిజికల్గా ఈ వర్డ్ నేను తీసుకోవాలని అనుకోవట్లే. ఇశ్రాయేలు ప్రజలు భౌతికంగా ఇప్పటికీ ఉన్నారు. ఇశ్రాయేల్ దేశం మనం వెళ్తే 1 కోటి మంది ఉంటారు. ఇశ్రాయేల్ దేశంలో 1 కోటి మంది జనాభా యూదులు. వారు తమను తాము ఇజ్రాయిలైట్స్ అని పిలుచుకుంటారు, ఇశ్రాయేలీయులు అని పిలుస్తారు. ఈ మాటను అర్థం చేసుకుని నేను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాను అంటే దేవుడు కేవలం యెరూషలేములోనే లేదా ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నాడు అనడానికి కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక అర్థాన్ని మనం తీసుకుంటే, నేను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాను అన్న మాటను జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇశ్రాయేలు అనే మాటకు ఓ మంచి అర్థం ఉంది. మీరు ఆదికాండం 32వ అధ్యాయం 28 చదివితే, వన్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ వర్సెస్ ఇన్ ద బైబిల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వచనాలు కొన్ని ఉంటాయి. అందులో ఆదికాండం 32:28, దాంట్లో దేవుడు యాకోబు పేరుని ఏం చేశాడు చెప్పండి, చెప్పాలి గట్టిగా. యాకోబు పేరుని ఏం చేశాడు? మార్చాడు. యాకోబు, నీ పేరు ఇక యాకోబు అనబడదు, నీ పేరు ఎలా అనబడుతుంది? ఇశ్రాయేలు అనబడుతుంది అన్నాడు. యాకోబు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? వెరీ నైస్, మోసగాడు. చాలా ఫాస్ట్గా ఆ మాట మనం వాడేస్తాం. అయితే యాకోబు అనే మాటకు మడిమెను పట్టుకునినవాడు. మడిమె అంటే ఏంటి చెప్పండి? ఈ హీల్ ఉంటుంది కదా కింద, హీల్. ఈ మడిమెను పట్టుకునేవాడు అని అర్థం యాకోబు అనే మాటకు. యాకూబ్ అనే హిబ్రూ పదానికి హీల్ క్యాచర్, మడిమెను పట్టుకుంటాడట. ఎందుకు ఆ పదం, ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు ఏశావు యొక్క ఏం పట్టుకున్నాడు? ఆయన మడుమును పట్టేసుకున్నాడు. థ్యాంక్ గాడ్ పేక పట్టేసుకోలేదు. పేక పట్టేసుకుంటే ఏశావు గారు అక్కడ పోయేవాడు. కానీ ఈయన ఏం పట్టుకున్నాడు? మడుమును పట్టుకున్నాడు, హీల్ క్యాచర్. ఇప్పుడు యాకోబు కొంతకాలం యాకోబుగానే హీల్ క్యాచర్గానే ఉన్నాడు. కానీ అక్కడ దేవుడు ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పేరు మార్చాడు, జేకబ్. You no longer shall be called a Jacob. I would like to change your name to Israel. ఇశ్రాయేలు అనే మాటకు అక్కడే ఫుట్ నోట్లో దేవునితో పోరాడువాడు అని అర్థం. చెప్పండి, దేవునితో ఏం చేశారట? పోరాడువాడు. అదే ఇశ్రాయేలు అనే మాటకు మరొక అర్థం ఏంటంటే, హీ విల్ రూల్. ఆయన అతడు పరిపాలన చేస్తాడు. హీ ఈజ్ నాట్ ఎ స్లేవ్ టు ఎనీబడి. ఎవరికి బానిస కాదు, ఎవరికి దాసుడు కాదు. ఇజ్రాయెల్ షల్ రూల్ అని అర్థం అనమాట. ఇజ్రాయెల్ అనే మాటకు దేవునితో పోరాడువాడు. మడమను పట్టుకోవడం అంటే ఏంటి అనేది నేను కొంచెం ఆలోచన చేస్తుంటే, కొంతమంది కామెంటేటర్స్ ఇలా రాశారు. యూజువల్గా మనిషిలో ఉన్న ఒక స్వభావం అంట మడిమను పట్టుకునే స్వభావం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కొన్నిసార్లు పరుగు పందాలు పెడతా ఉంటారు. పరుగు పందాలు పెట్టినప్పుడు 10 మంది లైన్లో నిలబడి వాళ్ళకు ఒక గమ్యం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఈ వెళ్ళే లోపల ఒకడు బాగా పరిగెత్తుతూ ఉంటాడు, ఎందుకంటే వాడు బాగా ప్రాక్టీస్ చేశాడు. ఉదయాన్నే లేచి చక్కగా ప్రాక్టీస్ చేసి, మీరు ఎప్పుడైనా పరుగు పందాల వాళ్ళని మీరు చూస్తే వాళ్ళ హెయిర్ కూడా కౌంటే. ఇలా పెద్ద పెద్ద హెయిర్, కొంచెం గట్టి హెయిర్ పెంచుకోవడానికి ఉండదు వాళ్ళకి. ఎంత తక్కువ హెయిర్ ఉంటే ఎంతో కొంత వెయిట్ బాడీలో తగ్గుతుంది. కాబట్టి
ఆ పరిగెత్తేటప్పుడు ఈజీగా పరిగెత్తచ్చు అని చెప్పి దే మేక్ ష్యూర్ దే వెయిట్. అన్ని విషయాల్లో వారు వేసుకునే బట్టల దగ్గర నుండి వాళ్ళు వేసుకునే షూల దాకా ఎంత లైట్ వెయిట్ ఉంటే వాళ్ళంత స్పీడ్గా పరిగెడతారు. అదే బాడీ నిండా బరువులు పట్టుకున్నారు అనుకోండి, ఓ 10 కేజీల రాళ్ళు 4 తగిలించుకుని పరిగెడుతుంటే వీళ్ళు వెళ్ళిపోయి టార్గెట్ రీచ్ అయిపోయి యాహూ అని ఫోటోలు దిగేసిన తర్వాత అప్పుడు మనోడు వెళ్తూ ఉంటాడు. ఎందుకోసం? పరిగెత్తేటప్పుడు బరువులు ఉండకూడదు. యూజువల్గా కొన్ని, అంటే ప్రతి చోట జరుగుద్దని అనుకోలేదు కానీ కొన్ని టిపికల్ మెంటాలిటీస్ ఏది ఉంటాయి. అదేనంటే పరిగెత్తేటప్పుడు మనకంటే ఎవరైనా ముందు పరిగెడుతున్నారు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కాలు అడ్డు పెట్టేస్తారు. ఎందుకు అంటే ఆ మడిమని ఎందుకు తన్నుతారో తెలుసా? ఆ కాళ్ళని ఎందుకు తన్నుతారో తెలుసా? వాడు నాకన్నా ముందు పరిగెత్తడానికి వీల్లేదు. ఐ షుడ్ బి ద విన్నర్. నేను పరిగెత్తాలి, నేను ఉండాలి, నేను గెలవడానికి ఎంతమందిని పడడానికైనా సిద్ధమే. కాళ్ళు పట్టేసుకోవడం అంటే అదే. యాకోబు బహుశా అలాంటి దారిలోనే గమ్యం చేరుకోవాలనుకున్నాడేమో, అలాంటి దారిలోనే విజయం సాధించాలనుకున్నాడేమో. కానీ దేవుడు ఎబ్బోకు రేవు దగ్గర అన్నాడు, జేకబ్ ఐఎమ్ సో సారీ. ఒకవేళ ఇంతవరకు నీ సొంత ప్రయత్నాల ద్వారా, ఇంతవరకు నీ సొంత ఆలోచనల ద్వారా ఎవరెవరో మడిమలు పట్టుకుని ఆ మడిమలు లాగేసి నువ్వు ముందుకెళ్దాం అనుకున్నావేమో, కానీ నేను నీ పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాను. నా మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తావు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇట్స్ నాట్ యువర్ ఎఫర్ట్, ఇట్స్ నాట్ యువర్ హార్డ్ వర్క్, ఇట్స్ నాట్ యువర్ టాయిల్, ఇట్స్ నాట్ యువర్ స్కీమ్స్, ఇట్స్ నాట్ యువర్ క్రుకెడ్ వేస్. నీవు ఎన్నుకునే మార్గం కాదు నీకు విజయాన్ని ఇచ్చేది. నువ్వు ప్రక్క వాళ్ళు కాళ్ళు లాగేసి ముందుకెళ్తామని ఆలోచనలో ఉందాం. కొంతమంది ఈరోజు మనిషి యొక్క ఆలోచనలు అన్నవే. మనం ఏం బాగుపడ్డాం అనేది మనకు అక్కర్లేదు, పక్కోడు మాత్రం ఏమవకూడదు, బాగుపడకూడదన్న ఆలోచన. ఏదో విధంగా వెనకకి లాగేయాలి, కాళ్ళు పట్టుకుని వెనకకి లాగేయాలి, నిందలేసి వెనకకి లాగేయాలి, అవమానించేసి వెనకకి లాగేయాలి. ఆ సక్సెస్ అంతా కూడా లేదు. ఏదైనా విజయం సాధించారంటే వాళ్ళకే అదృష్టం కలిసి వచ్చిందండి, అందును బట్టి అలా అయిందండి అని వాదించేవాళ్ళు కొంతమంది. ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే, ప్రక్కింటి వాళ్ళు కొంచెం డెవలప్ అవుతూ ఉంటే, లేదా కుటుంబ సభ్యులే తమ్ముడో అక్కో అన్నో బామ్మరదో కోడలో తోటికోడలో ఎవరో ఒకళ్ళు కొంచెం డెవలప్ అవుతుంటే కొంతమందికి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, పొయ్యి మీద కూర్చున్నట్టే ఉంటుంది కొంతమందికి. ఎప్పుడు ఏ విధంగా వాళ్ళు వెనకకు లాగేద్దామా, నిందలేసేద్దామా అని చెప్పి జరిగింది ఒకటైతే దానికి మరలా ఇంకొక 4-5 యాడ్ చేసి అలా మెల్లగా సమాజంలో వారిని చెడ్డగా చిత్రీకరించేసి ఒకలాంటి పైశాచికమైన ఆనందం పొందాలని మడిమను పట్టుకోవడం అంటే హీల్ క్యాచింగ్. హీ డజంట్ వాంట్ ఎనీబడి టు గెట్ విన్. ఏ ఒక్కరు కూడా విజయం సాధించడం అది ఇష్టం లేక, పోనీ ఇతను పరిగెట్టుంటే బాగుండేది, కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసి అభ్యాసం చేసి పరిగెడుతుంటే బాగుండేది, కానీ ప్రక్కోళ్ళ కాళ్ళు లాగేయాల్సిన అవసరత ఏముంది అసలు? అలాంటి స్వభావం నీలో ఉందా ఈరోజు? ఎవరైనా ఇబ్బంది పడుతున్నావా? వాళ్ళని వీళ్ళ వెనకకు లాగేయాలి, ఏ విధం చేతన సమాజంలో వాళ్ళని చెడగొట్టాలి, వాళ్ళ పేరు చెడగొట్టాలి, వారి స్థితిగతులు చెడగొట్టాలని ఆలోచన చేస్తున్నావా? నీ ఆఫీసులో ఎవరో నీకంటే కొంచెం ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు, వాళ్ళ మీద రూమర్లు క్రియేట్ చేసేస్తున్నావా పై అధికారుల దగ్గర? ఈమె ఎలాంటిదండి, ఇతను అలాంటోడండి, అబ్బాయి వీళ్ళు అసలు నమ్మడానికి వీల్లేదండి, మీరు ఎప్పుడు జాబ్లో తీసేస్తే అప్పుడే బాగుంటుందండి ఆఫీస్ అన్నట్టుగా కొంతమంది మీరు చాడీలు చెప్తున్నా. చాలా జాగ్రత్త సుమా, చాలా జాగ్రత్త సుమా. మడుమును పట్టుకోవడం అంటే హిల్ క్యాచింగ్ విత్ అ రాంగ్ ఇంటెన్షన్. కానీ దేవుడు అన్నాడు, యాకోబు నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నాతో పోరాడడం నేర్చుకున్నావు కనుక నీ పేరు మారుస్తున్నాను. ఈ రోజు నుండి నువ్వు విజయం సాధించిన వ్యక్తివే. ఎవరి ద్వారా అంటే నా సహాయంతో. దేవుడు నా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పటి నుంచి యాకోబు జీవితంలో ఉన్న ఆశీర్వాదాలు, దీవెనలు మనం చూస్తుంటే ఎన్నో మనం చూడగలం. ఈరోజు మడిమను పట్టుకునే నీ స్థితి నుండి దేవుడిని విడిపించి దేవునితో పోరాడువాడుగా, అంటే దేవునితో పోరాడడం అంటే ఆయనకి అగెయిన్స్ట్గా నిలబడి పోరాడడం అని కాదు, కానీ ప్రతి విషయానికి దేవుని సన్నిధిలోకి వచ్చి పోరాడడం. లార్డ్ ఐ నీడ్ ఏ జాబ్, నాకు ఉద్యోగం కావాలని నీ సన్నిధిలో పోరాడుతున్నాను ప్రభు, సహాయం చేయ ప్రభు. దేవుని సన్నిధిలో పోరాడడం. నీకు ఏ అవసరం వచ్చినా దేవుని పాద సన్నిధిలో నీ కన్నీళ్ళు ఒలికించడం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, విలువైన నీ కన్నీరు లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర ఎప్పుడు కార్చొద్దు. కన్నీళ్ళు కార్చాలనిపిస్తే దేవుని సన్నిధిలోనే కార్చు. ఎందుకంటే ఆయనే కదా నేను అర్థం చేసుకునేది, ఆయనే కదా నేను నిలబెట్టేది, ఆయనే కదా నేను ఆశీర్వదించేది, ఆయనే కదా నేను హెచ్చించేది. దేవునితో పోరాడడం నేర్చుకునే యాకోబు గట్టిగా పట్టుకున్నాడు దేవుణ్ణి. ప్రభువా నన్ను విడిచిపెట్టద్దయ్యా, నన్ను వదిలిపెట్టద్దు, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్, నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఎవరైనా పక్కకు పిలిచి యాకోబుని, బాబు నీకు ఆశీర్వాదం లేదా,
2 భార్యలు లేరా, నీకు పిల్లలు లేరా, మందలు లేవా? నీ తల్లిదండ్రి చాలా ధనవంతులు కదా, ఇప్పుడు నువ్వు మరలా నీ తల్లిదండ్రుల దగ్గరికే కదా వెళ్తున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆస్తి అంతా నీదే కదా, ఇంకేం కావాలి నీకు ఆశీర్వాదం? యాకోబు అంటాడు, నాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, బహుశా నా తల్లిదండ్రులు సంపన్నులే, మా తాత ఇంకా సంపన్నుడు అబ్రహాము, కానీ ఐ వాంట్ టు హ్యావ్ ఎ పర్సనల్ కనెక్షన్ విత్ మై గాడ్. నా దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధం నాకు కావాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ బంధం నాకు కావాలి. అది అక్కడితో ఆగిపోవడానికి వీల్లేదు. ఐ వాంట్ టు కంటిన్యూ దట్ రిలేషన్షిప్. ఐ వాంట్ టు బి ఎ కవెనెంట్ పార్ట్నర్ విత్ గాడ్. దేవునితో నిబంధనలో నేను ఉండాలి. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో యాకోబు తెలిసింది. హ్యావింగ్ ఎ ట్రూ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నేను మీ మధ్య నివసిస్తున్నాను, యెహోవా అను నేను, చెప్పండి, ఇశ్రాయేలు మధ్య యెహోవా అనే మాటకు అర్థం ఏంటి? చెప్పండి, యెహోవా అనే మాటకు అర్థం ఏంటి? ఉన్నవాడు, అనువాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన లేనివాడు కాదు, ఆయన అనలేనివాడు కాదు. ఐ యామ్ దట్ ఐ యామ్, ఐ షల్ బి దట్ ఐ షల్ బి, ఐ విల్ బి దట్ ఐ విల్ బి. నేను ఉన్నవాడను, అనువాడను, ఉన్నవాడను, అనువాడనైనా నేను ఇప్పుడు ఇశ్రాయేలు మధ్య ఏం చేస్తాను? నేను నివసిస్తున్నా. ఆయన సన్నిధి మన మధ్య ఉన్నప్పుడు, ఆయన కృప మన మధ్య ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలము. యాకోబు మడిమను పట్టుకోవడం ద్వారా, తన స్వప్రయాల ద్వారా ఏదో సాధించాలనుకున్నాడు, కానీ దేవుడు అన్నాడు, విత్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ జేకబ్. ఐ వుడ్ లైక్ టు చేంజ్ యువర్ నేమ్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్గా నీ పేరు మారుస్తున్నాను, నీవెకపై ఆశీర్వదించబడిన జనాంగం. రెండో ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి రండి. ఎజెకియల్ చాప్టర్ 20 and verse 41. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనం తీయండి. అందరూ కూడా బైబిల్ తెరవండి. ఎవ్రీబడి ఓపెన్ యువర్ బైబిల్. ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 20 and verse 41 చదవండి. జనములలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి, మిమ్మును సమకూర్చున్నప్పుడును. అందరూ ఈ మాట చెప్పండి, సమకూర్చున్నప్పుడు. కొంచెం గట్టిగా, సమకూర్చున్నప్పుడు. పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను. చెప్పండి, మిమ్మల్ని ఏం చేస్తాను? నేను అంగీకరించెదను. అన్యజనుల ఎదుట మీ మధ్య నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. నేను ఏం చేసుకుంటాను అంటే, దేవుడు అపవిత్రుడైపోయాడని అర్థం అక్కడ. నన్ను నేను పరిశుద్ధపరచుకుంటానంటే అర్థం ఏంటి? దేవుడు అపవిత్రుడైపోయాడు, అయ్యో అందును బట్టి ఇప్పుడు పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం ఆయనకు వచ్చిందని అర్థం. అది కాదు అక్కడ అర్థం. ప్రజలు దేవుణ్ణి గణపరిచే అనుభవం. ఆయన ప్రజల ద్వారా దేవునికి, నామానికి ఏం రావాలి? ఘనత రావాలి, మహిమ రావాలి. అది దేవుని ఆలోచన. ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడ్ ఈజ్ హోలీ ఎవ్రీ టైం. అయితే మన జీవితాల ద్వారా ఆయన్ని గణపరుస్తున్నామా లేదన్నది ప్రశ్న ఇక్కడ. ఈ యెహెజ్కేలు గ్రంథంలో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఎజెకియల్ అనే మాటకు దేవుడు బలపరుచును అని అర్థం. దేవుడు ఏం చేస్తాడట? మనల్ని బలపరచువాడు. ఆ మాటకే అర్థం అదే. అందును బట్టి మీరు ఎంటైర్ బుక్ మీరు చదివితే, ఎజెకియల్ చదివితే, దేవుడు బలపరచగా, లేదా దేవుడు బలపరుస్తున్నాడు, బలమైన దేవుని హస్తము, ఇలాంటి పదాలన్నీ ఎక్కువ అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా చెరలో ఉన్న దేవుని ప్రజలు బయటికి ఎలా రావాలి, లేదా వారి స్థితిగతులు ఎలా ఉండాలి, వారు ఏ విధంగా దేవుని వైపు తిరిగితే దేవుడు వారిని కనికరిస్తాడన్న విషయం మీద చాలా ఎక్కువగా ఫోకస్ ఉంటుంది యెహెజ్కేలు గ్రంథంలో. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో ప్రవచనాలు కూడా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. అయితే 20వ అధ్యాయం 41వ వచనం దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను ఒక రోజు మిమ్మల్ని రప్పిస్తాను, మిమ్మల్ని సమకూరుస్తాను. నేను ఇంగ్లీష్లో ఐ విల్ గ్యాదర్ యూ అప్. చల్లా చెదరైపోయిన మీ జీవితాలను, చల్లా చెదరైపోయిన మీ బ్రతుకులను నేను సమకూర్చే దేవుణ్ణి. నేను మనుషుల యొక్క ఆలోచన ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సమకూర్చబడిన వాటిని చెల్లా చెదరు చేసేయడం మనకిష్టం కదా. మనుషుల స్వభావం అంతే. చిన్నపిల్లలు చూడండి, మీరు ఇన్ని టాయ్స్ పెట్టండి వాళ్ళ ముందు, 2 నిమిషాలు ఆడి ఆ తర్వాత ఒక్కోసారి ఫుట్బాల్ ఆడేసినట్టు ఆడేస్తారు. ఎందుకోసం? చెల్లా చెదరు చేయడం అంటే చాలామందికి ఇష్టం. మళ్ళీ ఆ తర్వాత తల్లిదండ్రులుగా మన బాధ్యత మళ్ళీ వాటన్నిటిని జాగ్రత్తగా గ్యాదర్ చేసి ఒక చోట పెడుతూ ఉంటాం కదా. ఐ విల్ గ్యాదర్ యూ అప్. మీ పాపము ద్వారా, మీ అపరాధముల ద్వారా, మీ తిరుగుబాటుదనం ద్వారా మీరు చెల్లా చెదరైపోయారు, చెరలోకి అప్పగించబడ్డారు. కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకరోజు సమకూరుస్తాను. సమకూర్చబడినప్పుడు మీరు ఎలా ఉంటారో తెలుసా? పరిమళ ధూపముగా ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎ స్వీట్ అరోమా, ఎ స్వీట్ సేవ.
దేవుడట మనల్ని పరిమళ ధూపముగా అంగీకరిస్తాడని బైబిల్లో రాయబడింది. ఎంత చక్కని మాట. ఎందుకు అలాంటి జరుగుతుంది? పరిమళ ధూపముగా ఎందుకు చేస్తారంటే, నేను మీ మధ్య ఉండడం ద్వారా అన్యజనులు మిమ్మల్ని చూసి నన్ను ఏం చేస్తారు? మహింపరుస్తారు. క్రైస్తవ విశ్వాసిక లక్షణం పరిమళ ధూపముగా ఉండడం. పరిమళ ధూపం ఇంగ్లీష్లో స్వీట్ సావర్ అనే పదం, అంటే స్వీట్ టేస్ట్ అని అర్థం. పరిమళ ధూపం చూడండి, కొన్ని రకాలైన పెర్ఫ్యూమ్స్ ఉంటాయి, చాలా చక్కని సువాసన వెదజల్లుతూ ఉంటాయి పెర్ఫ్యూమ్స్. కొంతమంది చాలా ఖరీదు పెట్టి పెర్ఫ్యూమ్లు కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. వాటిని వేసుకుంటే వాళ్ళు అక్కడ నడుతుంటే ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఏంటి? సువాసన, ఎ స్వీట్ ఫ్రాగ్రెన్స్. కొన్నిసార్లు కొంచెం తక్కువ ఖరీదు కూడా బాగా గట్టిగా వాసన వస్తాయి. అత్తరు అమ్ముతారు కొంతమంది. ఒక్క చొక్కేసామంటే 4 రోజులు కూడా పోదు అది, కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆ వాసన. నాన్నగారు చెప్తూ ఉంటారు చాలా మంచి మంచి ఇల్లస్ట్రేషన్స్. కర్ణాటకలో మైసూర్ శాండిల్ సోప్, వీళ్ళు ఎంతమంది వాడతారో తెలియదు కానీ మేము చిన్నప్పుడు వాడేవాళ్ళం మైసూర్ శాండిల్ సోప్. ఆ సోప్ ఫ్యాక్టరీలో ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఉదయం నుండి సాయంకాలం దాకా పనిచేసిన తర్వాత ఆ సోప్ మిక్స్ అయ్యే చోట కావచ్చు, లేకపోతే ఆ ప్యాకింగ్ చేసే చోట ఎవరైనా పనిచేస్తే వాళ్ళు దానిలో నుండి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఏమొస్తుంది చెప్పండి? చక్కని సువాసన వస్తుంది. ఆ చందనం వాసన వస్తుంది వాళ్ళ దగ్గర. కాసేపు వాళ్ళ ప్రక్కన వాళ్ళతో ఉండడాలంటే కొంచెం ఆ ప్రక్కనే ఉండడానికి ఎవరికైనా ఇష్టం అవుతుంది. అదే కొన్ని చోట్ల రొయ్యల మేత చేస్తూ ఉంటారు. రొయ్యలకి మేత వేసేటప్పుడు ఇక్కడే ఉంది మన దగ్గరలోనే. మీరు ఎప్పుడైనా కొవ్వూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగితే ఖర్చీపు ఎక్కడ ఉందండి అని అడగాలి. ఎందుకోసం ఉండలేం. ఏసీ బోగిల్లో ఎక్కే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు, కానీ మామూలుగా స్లీపర్లో కానీ లేదా ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కేవాళ్ళు ఇంకందరూ కూడా ఆ స్మెల్ భరించలేక ముక్కు మూసుకుని కూర్చోవాల్సిందే. అదేంటో అలాంటి ప్లేస్లో ట్రైన్ ఎక్కువసేపు ఆపేస్తుంటాడు అప్పుడప్పుడు. అప్పుడు అది ఇంకా ఎక్కువ కష్టమే. అయితే ఇప్పుడు ఆ రొయ్యల మేత ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు బయటకు వచ్చినప్పుడు, బ్రదర్ వెళ్ళరండి కాసేపు మీ పక్కన నిలబడుతున్నాడు ఎవరైనా అంటారా? ఎందుకన్నారు అంటే వాళ్ళ దగ్గర ఏమొస్తుంది? బ్యాడ్ స్మెల్. యూజువల్గా ఆర్డర్ అనే పదాన్ని బ్యాడ్ స్మెల్ కోసం వాడుతుంటారు. ఫ్రాగ్రెన్స్ అనే పదం పాజిటివ్గా వాడుతూ ఉంటారు. పరిమళ ధూపముగా అంటే దేవుని ప్రజలు సమకూర్చబడినప్పుడు, వారు చెరలోంచి బయటకు వచ్చినప్పుడు, బాండేజ్లోంచి బయటకు వచ్చినప్పుడు, ఆ బబులోను చెరలోంచి వారు విడుదల పొందినప్పుడు, వారందరూ సమకూర్చబడిన తర్వాత వారు చేస్తున్న ఆరాధన, వారు చేస్తున్న ప్రార్థనట దేవుని సందికి ఎలా వెళ్తుందట? పరిమళ ధూపంగా వెళ్తుంది. దేవుడు వాటిని ఆస్వాదిస్తాడట. పరిశుద్ధుల ప్రార్థనలు, దేవుని బిడ్డల ప్రార్థనలు, వారి ఆరాధన దేవునికి అంగీకారయోగ్యముగా, ఆయన ఆస్వాదించేదిగా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు సూటి ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నీ ఆరాధన దేవుణ్ణి సంతృప్తిపరుస్తుందా? ఒక పరిమళ ధూపంగా ఆయన దగ్గరికి వెళ్తుందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుని దగ్గరికి పరిమళ ధూపంలో వెళ్తుందా? నువ్వు దేవునికి సేవ చేసినప్పుడు, ప్రతిష్టాత్మకంగా నువ్వు దేవుని సేవలో కొనసాగుతున్న నీ సేవ దేవుని దగ్గరికి పరిమళ ధూపంగా వెళ్తుందా? నేను అంగీకరిస్తాను, మీ సేవ లేదా మీ ప్రార్థన, మీ ఆరాధన, మీ సమర్పణ పరిమళ ధూపములా ఉంటే నేను అంగీకరిస్తానని దేవుడు మాట్లాడాడు. పౌలు భక్తుడు తన అనుభవంలోంచి మాట చెప్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక రండి ఒకసారి, అందరూ బైబిల్ తెరవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చదువుతున్నాను. చూడండి, దానిలో చక్కని మాట పౌలు గారు రాశారు. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని. చెప్పండి, ఏ ఫలం రావాలని? మళ్ళీ చెప్పండి అందరూ. విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు అయినప్పటికీ మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు. అవి ఏ సువాసన అంటవి? మనోహరమైన సువాసన. అంటే ఇప్పుడు ఫిలిప్పీ సంఘం పౌలు గారికి కొన్ని వస్తువులు పంపించారట. ఆ వస్తువులు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయట?
మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా యాగమై ఉన్నది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బైబిల్లో కొన్ని యాగముల గురించి రాయబడింది. ఏంటా యాగాలు? చండీ యాగం, ఆ యాగం, ఈ యాగం కాదు అక్కడ. ఇది సమర్పణ యాగం. స్తోత్రం చెప్పండి. ఏ యాగం ఇది? సమర్పించుకోవడం, కృతజ్ఞతతో దేవుని సమర్పించడం. సమర్పణ అనగానే కొంతమంది దృష్టి అంతా డబ్బుల మీదకి వెళ్ళిపోద్ది. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ. సమర్పించుకోవడం అంటే కొంతమంది దేవుని డబ్బులు ఇవ్వడం అనుకుంటారు చాలామంది. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వకపోతే పాపం దేవుడు ఏమైపోతాడు అనుకునే జాలితో ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేను డబ్బులు ఇవ్వకపోతే సేవకులు ఏమైపోతారో అన్న జాలితో ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ యాటిట్యూడ్ వద్దు నీకు. కృతజ్ఞతతో ఇవ్వు. దేవుడు నీకు ఇచ్చిన దానిలోంచి కృతజ్ఞతతో దేవునికి ఇవ్వడం నేర్చుకో. ఆయన నేను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక, ఆయన నేను నడిపిస్తున్నాడు కనుక, సత్య సువార్తని నీ చెవుల్లో తీసుకురావడానికి ఎంతోమంది సహకరించి ఉంటారు నీకే. నేను ఇదే నమ్ముతుంటాను. జాన్ వెస్లీ రక్షణ పొందానంటే దేవుడు ఎంతోమందిని వాడుకున్నాడు. నా తల్లిని దేవుడు వాడుకున్నాడు. కుటుంబ ప్రార్థనలో నాకు సువార్త చెప్పడం ద్వారా నేను రక్షణ పొందాను. నువ్వు సువార్త నీ చెవులకు అందడానికి ఎంతోమంది దేవుని బిడ్డలు సమర్పించుకుని ఉంటారు. ఎంతోమంది తమ జీవితాల్లో త్యాగం చేసి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నీ చేతిలో ఈ రోజున తెలుగు బైబిల్ ఉంది అంటే చాలా చక్కగా 66 పుస్తకాల సమాహారం, పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుండి ప్రకటన వరకు 1189 అధ్యాయాలు కలిగిన ఆ గ్రంథం నీ చేతిలో ఉందంటే ఎంతమంది తమ ప్రాణాలు కోల్పోయారో తెలుసా దానికోసం. దే హ్యావ్ డెడికేటెడ్ దర్ హోల్ లైఫ్స్. ఇంక వారికి వేరే వ్యాపకాలు లేవు, వేరే ఆలోచనలు లేవు. జాన్ వెస్లీ చేతిలో తెలుగు బైబిల్ ఉండాలి అన్న తపనతో ఎంతోమంది మన ముందున్న పూర్వీకులు తమ ప్రాణాలు త్యజించేశారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ప్రతికూలతలు ఎదుర్కొన్నారు, సవాళ్ళను ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పాలయ్యారు. జాన్ ఎస్ గుటెన్బర్గ్ బైబిల్ అందరి చేతిలో చూడాలని చెప్పి ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాడు. ఆయన 1456వ సంవత్సరంలో 8 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఎవరికి తెలియదు ఎలా ఉంటాడో జాన్ గుటెన్బర్గ్. 8 సంవత్సరాలు ఎక్కడున్నాడో తెలియదు. ఒక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి 8 సంవత్సరాలు. కెన్ యూ ఇమాజిన్? ఒక్కరోజు ఎవరినైనా చూడకుండా ఉండాలంటే కొన్నిసార్లు కష్టం అవుతుంది. ఒక తల్లిని, తండ్రిని, లేదా బిడ్డలను, లేదా భార్యను, చుట్టూ ఉన్న వాళ్ళని చూడకుండా ఒక రోజు ఉండగలమంటే మనం ఉంటాం, 2 రోజులు అంటే ఉంటాం. 8 సంవత్సరాలు ఎవరు ఉంటారండి? ఎందుకయ్యా జాన్ గుటెన్బర్గ్ అంత ప్రయాసపడుతున్నా 8 సంవత్సరాలు అంటే? నేను ఒక ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాలి, దాని మీద బైబిల్ని ఎక్కువగా ముద్రించాలి, అవి అందరి చేతుల్లోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమను చదవాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి. ఆఖరిగా ప్రింటింగ్ మిషన్ కనిపెట్టి బైబిల్ ముద్రిస్తే తీసుకెళ్ళి జాన్ గుటెన్బర్గ్ని చాలా ఇబ్బందులు పెట్టారు, హింసలు పెట్టారు. కానీ దేవుని వాక్యం ఆగల. అక్కడి నుంచి ముద్రణా యంత్రం కనిపెట్టబడింది. అసలు ముద్రణా యంత్రం కనిపెట్టిందే బైబిల్ ముద్రించడానికి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈ రోజున విపరీతంగా పుస్తకాలు ముద్రితం అవుతున్నాయి. జాన్ ఎస్ గుటెన్బర్గ్ చేసిన గొప్ప ఫలం, ఆ ప్రయాస. ఒక విలియం కేరీ గారు భారతదేశం వచ్చి బైబిల్ ట్రాన్స్లేషన్లో కానీ, ఒక ఆనంద్ రేయర్ అనబడే ఒక ఆయన అద్భుతంగా తెలుగు బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడంలో కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా, మిచెల్ అనే ఒక దేవుని సేవకుడు, ఆయన కూడా చేసిన గొప్ప పరిచర్య. కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగు బైబిల్ మన చేతుల్లోకి రావడానికి ఎంతో ప్రయాసపడ్డారు. వారి సమర్పణ ఈరోజు మనకి ఎంత ఉపయోగపడుతున్నప్పుడు మన సమర్పణ రానున్న తరాలకు ఉపయోగంగా ఉందా? మన సమర్పణ రానున్న రోజులకి దీవెనకరంగా ఉందా? నేను చెప్పగలను ఒక మాట. క్రైస్ట్ టిప్ సెంటర్ పరిచర్య ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉంది అంటే, అనేక మందికి మేలుకరంగా ఉంది అంటే, అనేక ఆత్మలు రక్షణ పొందుతున్నారంటే, రక్షించబడిన వారు అనేక మంది ఉద్యమం పడుతున్నారంటే, నేను చెప్పగలను మన సంఘంలో దేవుని బిడ్డలకు సమర్పణ చాలా గొప్పది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. గాడ్ ఈజ్ దేర్ రివార్డర్. దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చినగాక. తమ గుప్పిళ్ళి తెరిచి దేవుని కోసం సమర్పించుకున్న అనేక మంది దేవుని ప్రజల యొక్క సమర్పణ ఫలాన్ని బట్టే ఈరోజు ఈ పరిచర్య ఇంత ఘనంగా అనేక ప్రాంతాల్లో, ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో సంఘం పెట్టడం అంటే చిన్న విషయం కాదు. విశ్వాసం అంతే దేవుడు చేస్తాడు. దర్శనమిచ్చిన దేవుడు దర్శనానికి తగిన వనరులు కూడా దేవుడు ఇస్తాడనే విశ్వాసంతో మరి తల్లిదండ్రులు కానీ, నేను కానీ, బ్లెస్సీ వెస్లీ గారు కానీ ముందు కొనసాగుతున్నాం. సమర్పణ. నాకేమీ తక్కువ లేదు, కానీ నా అవసరాలు మీరు మాటికి గుర్తించారు. మీరు పంపించిన వస్తువులు దేవుని సన్నిధిలో మనోహరమైన సువాసనగా ఉన్నాయి. గాడ్ ఈజ్ యాక్సెప్టింగ్ దెమ్. నీ హృదయాన్ని తెరిచి దేవుని కొరకు నువ్వు సమర్పించినప్పుడు, సమకూర్చబడి చెరలోంచి బయటకు వచ్చి సమకూర్చబడిన నీవు నీ ద్వారా దేవుని నామం మహింపరచబడాలని కోరుకుని ఆయన కొరకు నువ్వు చేసే ఏదైనా సరే, ఐఎమ్ టెల్లింగ్ యు అగైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు వాటిని
పరిశుద్ధమైన పరిమళమైన సువాసనగా ఆయన అంగీకరిస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఎప్పుడైతే మన దగ్గర నుండి పరిమళ వాసన వస్తుందో, పరిమళ ధూపముగా మనం మార్చబడుతున్నామో, మన ద్వారా దేవుని నామం ఏమవుతుంది? మహింపరచబడుతుంది, ఆయన నామం ఘనపరచబడుతుంది. ఇది అక్కడ రాయబడిన మాట. నేను అన్యజనుల మధ్య నా నామమును పరిశుద్ధపరుచుకుంటాను మీ ద్వారా. మీరు ఎప్పుడైతే పరిమళ ధూపంగా ఉంటారో, పౌలు భక్తుడు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను బలిగాను అర్పణముగాను ఆయన ఏం చేశారట? ఆయన అప్పగించుకున్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. యేసయ్య మన కోసం తను ఏం చేసుకున్నాడట? ఆయన అప్పగించేసుకున్నాడు. ఆయన గడ్డం పెరికి వేశారట, కానీ యేసుప్రభు వెనకడుగు వేయలేదు. దాహం మీద పిడిగుద్దులు గుద్దారు ఆయన్ని, ముఖం మీద గుద్దులు గుద్దారు, కానీ యేసుప్రభు వెనకడుగు వేయలేదు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు కొన్ని వందల మంది. ఊహించడానికి చాలా అసహ్యమైన కార్యం అది. బట్ స్టిల్ యేసుప్రభు సహించాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బళ్ళెపోటు. ఆయన దేహంలో గుచ్చబడిన ప్రతి గాయం ఎందుకు అంటే తను అప్పగించేసుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టే పరలోక రాజ్యానికి అప్పగించబడ్డాం. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు ఆయన. నువ్వు నేను పరిమళ వాసనగా ఉండాలని దేవునికి ఆలోచన. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. Everybody open your Bible, the book of Zephaniah chapter 3 and verse 15. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. ఇక మీదట మీకు ఏం సంభవించదో? అపాయము సంభవించదు. హల్లెలూయా. Let us claim that promise in the name of Jesus. యెహోవా మీ మధ్య ఉన్నాడు గనుక ఇక మీదట మీకేమి లేదో అపాయము సంభవించదు. ఎంత చక్కని మాట ఇది. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన. One who watches over you neither sleep nor slumbers. కొంతమంది నిద్రపోకపోయినా చెప్పండి ఏ పాటలు పడుతూ ఉంటారు చెప్పండి? కునుకు పాటలు తీస్తుంటారు, చిన్న కునుకులు తీసేస్తూ ఉంటారు. కొంతమంది వాచ్మెన్లు ఉంటారు. అందరూ ఇలా ఉంటారని అంటలేదు. వాచ్మెన్స్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. నైట్ అంతా వాచ్మెన్గా ఉండాలని చెప్పినప్పుడు ఎప్పుడో ఒక చోటైనా ఒక 5 నిమిషాలైనా ఏం తీసేస్తారు చెప్పండి? కునుకు తీస్తారు. కొంతమంది నిద్రపోవడం లేకపోతే స్పెషలిస్టులు అంటే ఈ రోజుల్లో కళ్ళు తెరిచి కూడా నిద్రపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళ కళ్ళు తెరిచినట్టే ఉంటుంది, మాట్లాడరు. అమ్మోయ్ ఏమ్మా ఏంటమ్మా అలాగే ఉంటారు. ఏంటంటే అదొక స్పెషల్ స్కిల్ అనమాట. అది కళ్ళు తెరుచుకొని నిద్రపోవడం. ఏనుగట ఒంటికంతో నిద్రపోద్దట. తెలుసా మీకు? ఒక్కన్నే మూసుకుంటుంది, ఇంకొకన్ని తెరిచే ఉంటుంది. ఎందుకు అంటే 2 కళ్ళు మూతపడినచో సింహం కలలోనికి వచ్చును కనుక అది 2 కళ్ళు మూయదటది. ఎందుకంటే సింహం అంటే చాలా భయం ఏనుగుకి. సింహానికి ఏనుగు యొక్క మెదడంటే బాగా ఇష్టం. ఒక్కసారి ఏనుగు మీదకి ఎక్కి ఆ చేత్తో దాని కాలుతో ఆ తలను కొడితే ఏనుగు తల చెక్కలైపోదు. దానిలో ఉన్న మెదడు చాలా ఇష్టం అట. అందును బట్టి ఏనుగు నిద్రపోయేటప్పుడు ఒక కంటితో నిద్రపోదు. అలాంటి ప్రొఫెషనల్ చాలామంది కూడా ఉండుంటారు నిద్రలో. కొంతమంది బస్సులకి ఏం చేస్తుంటారు చెప్పండి? నిద్రపోదు. బస్సు ఎక్కగా నిద్ర వచ్చేది. పోనీ డ్రైవర్ గారు బాగా తీసుకెళ్తాడు, ఆయన ఎక్కడికి వెళ్ళి సడన్ బ్రేక్ వేస్తాడు. ఆయన వేయగానే చక్కగా నిద్రపోతున్నామే టకామని కొట్టుకోవడం. ముందు ఐరన్ రాడ్ ఒకటి ఉంటుంది, దాన్ని కొట్టేగానే తల దిమ్మెక్కిపోయి ఏం చేయాలో అర్థం కాక ప్రక్కవైపు తిరిగి టైం ఎంతండి? వాచ్ ఉంది కదా నీ దగ్గర, చూసుకోవచ్చు కదండి. ఇంకా ఆ తల దిమ్మెక్కిపోవడంలో ఏం మాట్లాడతారో తెలియదు అనమాట. రుద్దుకోవాలని ఉంటుంది, ఎందుకంటే బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. కానీ అలా రుద్దుకున్నాం అనుకోండి, నాకు దెబ్బ తగిలేసిందని అందరూ అనుకుంటారని చెప్పి ఒక నిమిషం ఆగి నా హెయిర్ బాగుందా అని చెప్పి మెల్లగా కవర్ చేస్తూ ఉంటారు కదా. నిద్ర. కొంతమంది చర్చిలోకి వచ్చి నిద్రపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు.
ఏమ్మా నిద్రపోతున్నావు అంటే నేను దర్శనం చూస్తున్నాను అనుకోతున్నాను. ఆ అమ్మగారికి దర్శనములు చూచుటకు ఇంకా సమయం ఏమీ దొరకలేదు. వెస్లీ గారి వాక్యము చెప్పుచున్నచో ఏమి వచ్చుచున్నవి? దర్శనములు పుష్కలముగా వచ్చుచున్నవి. ఏంటా దర్శనములు? చికెన్ బిర్యానీ తింటున్నట్ట. దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోతున్నావు నువ్వు. ఎవరైనా మీ ప్రక్క వాళ్ళు నిద్రపోతుంటే ఒకసారి గట్టిగా గెల్లండి, ఏం పర్లేదు. ఏమైనా ఉంటే తర్వాత బ్లెస్సీ గారికి చెప్పండి, ఆమె చూసుకుంటారు. నిన్ను కాపాడువాడు కునుకుడు. మనుషులకి ఏదో ఒక సందర్భంలో కునుకుపాట్లు రావచ్చేమో. ఫ్లైట్లు నిలిపేటప్పుడు కూడా పైలట్లని ఇద్దరు నుంచుతారు. ఎందుకోసం తెలుసా? ఒకవాళ్ళు ఎప్పుడైనా ఒక ఆయన నిద్రపోతే ఇంకొక ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఫ్లైట్ జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చేస్తారు. ఇద్దరు పడుకున్నారు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? అందరూ పడుకోవడమే. తర్వాత అందరూ బట్టి లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్లకి నలుగురు పెడతారు పైలట్లని. ఇద్దరు పడుకుంటే ఇద్దరు ఆ ఫ్లైట్ తీసుకెళ్తా ఉంటారు. నాకు అప్పుడు దేవుడు కూడా ఓ సంవత్సరం పాటు ఆయన నిద్రపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ భూమి అయిపోను. నిన్ను కాపాడువాడు కునుకుడు. ఎవ్రీ మినిట్ గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. హీ వుడ్ లైక్ టు స్ట్రెంథెన్ యూ. అందులో బైబిల్ సెలవిస్తూ ఉంది, అపాయము నీకు సంభవించదు. ఇంగ్లీష్లో రాయబడింది, యూ షల్ నాట్ సీ ఈవిల్ ఎనీమోర్. ఈవిల్ అనే హిబ్రూ పదానికి కొన్ని పదాలు అక్కడ స్పష్టంగా రాయబడ్డాయి. యూ షల్ నాట్ సీ అఫ్లిక్షన్, డిస్ట్రెస్నెస్ అండ్ సారో ఎనీమోర్. దేవునితో సహవాసం చేసినప్పుడు దుఃఖం లేదు, వేదన లేదు, నిట్టూర్పు లేదు. దేవుడు వాటి నుండి మనకేమిచ్చాడు చెప్పండి? విడుదలిచ్చాడు ఆయన. మన నోటి నిండా ఏమిచ్చాడు ఆయన? నవ్వు కలుగు చేశాడు. హృదయంలో ఆనందం, నోటి నిండా నవ్వు. ఎంత గొప్ప దేవుడు ఆయన. అపాయం మీకు సంభవించదు. ఒకవేళ ఎవరైనా దగ్గరికి వచ్చి మీకు అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది, ఆ అపాయం ఉంది, ఆ గండం ఉంది, ఈ గండం ఉంది, మీరు రేపు పొద్దున్న ఉదయం 8 గంటలకు ఇల్లు దాటకూడదు, దాటారంటే మీకు అదే అయిపోద్ది, ఇదే భయపడతారు ఎవరైనా నిన్ను? ఈ రోజుల్లో చాలామంది అలా బయలుదేరారు, భయపెట్టేవాళ్ళు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నీ తోడున్నంతకాలం ఏ అపాయం నీకు సంభవించదు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకోసం అంటే యేసయ్య రక్తం, ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ విక్టోరియస్ బ్లడ్. యేసయ్య రక్తాన్ని మనం క్లెయిమ్ చేసినప్పుడు దేవుని కార్యాలు ఎంత స్పష్టంగా ఉంటాయి. దుబాయ్లో బ్రదర్ జాన్ అండ్ జెరూషా అన్న ఫ్యామిలీ ఉన్నారు. మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని చక్కగా కోఆర్డినేట్ చేసే కుటుంబం. వారికి ఒక చిన్న కుమార్తె ఉంటుంది, జోలిన్ అని, చిన్న పాప, 3 years ఉన్న పాప. ఒకసారి మేము అందరం కారులో వెళ్తున్నాం, బ్లెస్సీ గారు, నేను, మా పిల్లలు. బ్రదర్ జాన్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, మేమందరం లోపల ఉన్నాం. వచ్చేసరికి కారులో ఎక్కడికో దూరంగా వెళ్తుంటే సడన్గా ఏదో అడ్డు రావడమో లేకపోతే ఏదో సంథింగ్ సడన్ బ్రేక్ వేసాడు. బ్రేక్ వేసరికి లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అలా కదలగానే ఆ చిన్న పాప అంటుంది, బ్లడ్ ఆఫ్ జీసస్ ఆన్ ఎవ్రీబడి అంటుంది. యేసు ప్రభు రక్తం అందరి మీద. వాళ్ళ నాయనమ్మ అంటదంట అలా, బ్లడ్ ఆఫ్ జీసస్ అని అంటదంట. ఆ పదాన్ని ఆ చిన్న పాప అలా బ్రేక్ అవగానే బ్లడ్ ఆఫ్ జీసస్. ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకునే అంశం ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని శ్రమలు, ఇబ్బందులు, అనుకోని పరిస్థితులు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ నీ జీవితంలోకి రావచ్చు. దేవుని బిడ్డలకు ఒకటే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా మాట్లాడింది? యేసయ్య రక్తం. యేసు నామమునికే జయం. హల్లెలూయా. యేసు రక్తమే జయం. సే దట్. చెప్పు, ఆ మాటను చెప్పు. ప్రభునికి విజయం ఇస్తాడు. అపవాదిని డిప్రెషన్లో తీసుకెళ్ళిపోతున్నాడా? సే ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఆన్ మీ. హల్లెలూయా. యేసయ్య రక్తం నా మీద ఉంది. తన రక్తం పెట్టి ఆయన నన్ను కడిగాడు, కొన్నాడు, ఆయన నన్ను కొనుక్కున్నాడు. ఐ బిలాంగ్ టు జీసస్. నేను ప్రభువు చెందినదాన్ని. ఐజయా 43:1 ద బైబిల్ సేస్ యు ఆర్ మైన్. నీవు నా సొత్తు అన్నాడు దేవుడు. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, డోంట్ వరీ. అపాయము నీకు సంభవించదని మాట్లాడిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. అందును బట్టే యెహోషువ అన్నాడు, యెహోవా మీ మధ్య, చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? అద్భుత కార్యములు చేస్తాడు.